ఎవరైతే మీకు ఉన్నది ఉన్నట్టుగా చెబుతారో వాడే సద్గురువు. ఎరుకకి మీరున్నట్టు మీకు తెలియటం కూడా చిత్తంలో భాగమే. ఎరుక ఉండి చైతన్యం ఉండి ఈ విధానం ఉంటే మనసు అని పేరు. ఇప్పుడు మనసు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇది మనసు అంటే. ఈ 4 కలిపి మనసు అని పేరు. మనసు అనే ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ పనిచేయకపోతే ఇంకా జన్మ అనేది ఉందా? ఇది ఎరుకకి వ్యక్తిత్వంతో డీలింక్ అయితే ఏంటి పరిస్థితి? ఉండగానే, బతికుండగానే, ఈ సుఖంలో ఉండగానే, కష్టాలు సుఖాలు ఉండగానే దీన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఇచ్చాడు. దాని పేరే జ్ఞానం అంటే. అర్థం చేసుకోకుండా చేస్తే ఏమవుతుంది అంటే అదో ప్రమాదమే. కలుపు పెరుగుతుంది. కలుపు పెరగకూడదు. గురువు ఎప్పుడు కలుపు తీసేయాలి. ఇవాళ ఈ సంఘంలో ఇంతమంది ఉన్నామంటే ఒకడికొకడు భుజాలు మార్చుకోకపోతే అసలు ఉనికి లేదండి. బాగా ఇప్పుడు నేను మర్చిపోయా, ఏంటి నా పరిస్థితి? జన్మ ఉందా? జ్ఞానం ఉందా? బాగానే ఉంది. ఎక్కడో డీలింక్ అయ్యింది. ఆ డీలింక్ అర్థం చేసుకుంటే జ్ఞానాభివృద్ధి అవుతుంది. అద్భుతమైన శాంతి వస్తుంది. జీవితాలు మారిపోతాయి, సమాజం మారిపోతుంది, దేశం మారిపోతుంది. ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు, ఆత్మస్వరూపైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీ నిసర్గదత్త మహారాజు వారి పాదాలకు ప్రణమిలుతూ వారిచే అనుగ్రహించబడిన నిసర్గదత్త స్వామి వారితో ధ్యానాలు అనే పుస్తకంలో 121వ చాప్టర్ అనుకుంటా. లక్షలాది మంది శ్రీరాములు, శ్రీకృష్ణులు వచ్చారు వెళ్ళారు. వారిలో ఏ ఒక్కరైనా చైతన్యం యొక్క తత్వంలో మార్పు చేశారా? చైతన్యం అనున్నది పంచభూతముల యొక్క సారము, ప్రాణముల యొక్క సంయోగం వలన ఉత్పన్నమయ్యేది గుణము. కొంతమంది జనులు తమ యొక్క 10 లేక 12 పూర్వజన్మలను జ్ఞాపకం చేసుకున్నారని చెప్పెదరు. కానీ జన్మలన్నయ్యూ చైతన్యము నుండే వచ్చినవి. మీరు ఎందుకు అర్థమో చేసుకున్నారు? సరే, ఒకసారి చెప్పుకున్నాం. లక్షలాది మంది, ఒక రాముడు, ఒక కృష్ణ పరమాత్మే కాకుండా లక్షలాది మంది వచ్చారు వెళ్ళారు అంటే ఇప్పుడు కూడా ఉన్నారు. ఇది ఒక అద్భుతమైన సత్యం. ఇది దీన్ని మనం వ్యవహారికంగా చూసుకుంటే మనకి తెలిసి రాముడు, పెద్దలు కూడా చెబుతారు, అనేక యుగాలు కల్పాలు అయినాయి, అనేక రామాయణాలు, భారతాలు. అలా కాకుండా కూడా పారమార్థిక సత్యం వైపు చూస్తే మన ఆత్మే రాముడు అనుకుంటే, ఆత్మే కృష్ణుడు అనుకుంటే వాళ్లే కదా సృష్టి అంతా ఉన్నది పరమాత్మ స్వరూపంగా. కాబట్టి ఇప్పుడున్న 150 కోట్లు లేకపోతే 1000 కోట్లు అయినా కూడా వాళ్ళే ఆత్మపరంగా. వాళ్ళు ఎప్పుడు సృష్టి ఉన్నంతకాలం రాములు వారు, కృష్ణ పరమాత్మల వారు వచ్చేవాళ్లే, ఉండేవాళ్లే. సరే, ఇక్కడికి ఇదొకటి. రెండోది, పరమాత్మే జగత్తుగా మారేటట్టయితే, నేనే జగత్తుని అనే మాటే నిజమైతే జగత్తు ఉన్నంతకాలం కూడా రాముడు, కృష్ణుడు ఉన్నట్టే. అలానో కూడా సరిపోతుంది. ఇంకపోతే ఇక వాళ్ళ మాటకి ఇందులో వారు చెప్పినట్టుగా లక్షలాది మంది శ్రీరాములు, శ్రీకృష్ణులు వచ్చారు వెళ్ళారు. ఈ మొదటి వాక్యంలోనే రెండో వాక్యానికి అర్థం ఉంది. వారిలో ఏ ఒక్కరైనా చైతన్యం యొక్క తత్వంలో మార్పు చేశారా అంటే అర్థం ఏంటి? చైతన్యము అంటే సృష్టి అనుకోండి, చూసేది అనుకోండి, కనపడేది అనుకోండి, తెలిసేది అనుకోండి. దీని లక్షణం ఎట్లా ఉంది? ఒకటేమో ద్వంద్వం, రెండేమో వైవిధ్యం, 3 అశాశ్వతం. ఈ సృష్టి లక్షణాలన్నీ అలా. ఒకరిలాగా ఒకరుండరు. అలానే
ఒకటే ఉండదు, రెండు ఉంటాయి. ఒకటి ఉన్నప్పుడు రెండోది కూడా ఉంటుంది. అంటే ద్వంద్వం అంటాం. ద్వంద్వము అంటే పగలు ఉంది అంటే రాత్రి ఉంది, జననం అంటే మరణం ఉంది, పుట్టుకుందంటే చావు ఉన్నట్టుగానే బాల్యం ఉంటే వృద్ధాప్యం ఉంది. అలానే పగలు రాత్రి అన్ని ద్వంద్వం. ఒకటి ఉంటే రెండోది ఉండి తీరుతుంది. అశాశ్వతమే. మంచి చెడు, సుఖం దుఃఖం, ఇవన్నీ ద్వంద్వాలు. ఇవన్నీ మీ అందరికీ తెలిసిన విషయాలు, నేనే చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన విషయాలు. అవునా కాదా? సరే, ఆరంభంలోనే మన అవతారాలు తీసుకునేటట్టయితే ఉదాహరణకి రాముడు కాలంలో రావణాసురుడు వచ్చాడు, అది ద్వంద్వం. రాముడు వారిలాగా రావణాసురుడు లేడు, అది వైవిధ్యం. సీతమ్మ వారిలాగా శూర్పణఖ లేదు, రామస్వామిలాగా లక్ష్మణస్వామి లేరు, భరత స్వామి లేరు, ఆంజనేయ స్వామి, ఎవరికి వాళ్ళే వైవిధ్యం ఉంది. సరే, మరి రాముడు వారు వచ్చారు. రామాయణం అందరికీ మనకు తెలుసు. వాళ్ళు సృష్టిలోకి వచ్చారు, బాగానే ఉంది, అవతారం తీసుకున్నారు, బాగానే ఉంది. మరి రాముల వారి కష్టాలు వచ్చినాయా? రాలేదు. మామూలుగా మనం అనుకున్నట్టే అమ్మవారిని ఎత్తుకెళ్ళారు, సరే వెళ్ళారు, నాన్న దానికోసం ఏదో చేశారు, యుద్ధం చేశారు, సరే ఇవన్నీ మనకు తెలిసిన కథలే. ఆ తర్వాత ఏం చేయాలి రాములు వారు? ఏం చేయాలి? మళ్ళా రావణాసురుడు అనేవాడు కానీ, మళ్ళా చెడు అనేది లేకుండా, మళ్ళా సృష్టి అనేది లేకుండా ఉంది, ఇదంతా బాధగానే ఉంది, అయ్యే సుఖం ఉంది ఇందులో అని ఒక అవతారం అన్నా మార్చారా? పోని రాములు వారు సరే ఆయన చేయలేదండి, మరి కృష్ణ పరమాత్మ వచ్చారు. కృష్ణ పరమాత్మ ఉండేటప్పటికే మనం చెప్పుకున్నాం, వసుదేవ సుతం దైవం కంచ చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఎవరు చెబుతారు పెద్దలు, జైల్లో పుట్టినట్టుగా కనపడ్డారు, తల్లి గర్భంలో పుట్టినట్టుగా కనపడ్డారు. మామూలుగానే మనలాగానే గబుక్కునేమో ఒకసారి వచ్చేసి అప్పటికే కంసుడు ఉన్నాడు, మేనమామ పెద్ద ఆయన, మరి చంపేసేయచ్చుగా రాగానే, ఒకసారి పెద్దవాడి అయిపోయి చంపేసేయచ్చు. చైతన్యాన్ని మార్చడానికి కథ ఎట్లా ఉందో, సృష్టి పరిణామం దాని కథ ఎలా ఉందో అలా జరగాల్సిందే. సరే, కృష్ణ పరమాత్మ వచ్చాక మళ్ళీ కలియుగం ఎందుకు రావాలి? అదే చెప్పారు కదా, ద్వాపరానికి అంతిమ వాక్యం, కలియుగానికి నాంది వాక్యం అని చెబుతారు పరమాత్మ. ఎందుకు రానివ్వాలి? ఆపేయచ్చుగా, పరమాత్మ కదా. అసలు చెడు ఎందుకు రావాలి? కంసుని ఎందుకు రానివ్వాలి? పోనీ వచ్చారు. వచ్చాక ఆయనకి ఇబ్బంది అయింది. చిన్నప్పటి నుంచే తల్లిని తండ్రిని ఇబ్బంది పెట్టారు, అప్పటికే ఏడుగుని చంపేశారు. మళ్ళీ ఇట్లాంటివి ఎందుకు రిపీట్ అవ్వాలి? ఇప్పటికీ అవే జరుగుతున్నాయి కదా, అవే గొడవలు కదా. భార్యను భర్తను చంపడం, భర్తను భార్యను చంపటం, ఎన్ని వింటున్నా ఇంకా ఎందుకు ఇంత పెరిగిపోయింది? మార్చి వెళ్ళిపోవచ్చు. అందరికీ అదే ప్రశ్న ఇప్పుడు. ద్వంద్వం ఎందుకు? వైవిధ్యం ఎందుకు? శాశ్వతంగానే ఉండొచ్చు కదా. వాళ్ళు కూడా వచ్చి రాముల వారు వచ్చారు, వెళ్ళిపోయారు, శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయారు కదా. శాశ్వతత్వాన్ని చూపెట్టచ్చు కదా. నేను ఎప్పుడు ఉంటాను, పరమాత్మ అంటే ఎప్పుడు ఉండేవాడే. వీళ్ళకి ఏ కష్టాలు రావు. రావణాసురుడు ఆయన ఏం చేయలేడు, కృష్ణుడు రావణాసుడే కాదు, కుంభకర్ణుడు కాదు, అసలు ఏ రాక్షసులు కానీ ఎవరు కానీ వాళ్ళ జోలికి వెళ్ళలేరు. అసలు అప్పుడు తప్పే జరగటానికి వీల్లేదు, కష్టమే లేదు, ముసలితనం లేదు, మరణం లేదు. ఎవరు చాలా మంది రాక్షసులు చెప్పారు, చాలా మంది వానరులు పోయారు. అసలు మరణమే ఉండకూడదు మరి వారు ఉన్నప్పుడు. ఏ ద్వంద్వం ఉందో ద్వంద్వం అంతా వారు ఉండగానే ఉంది, ఏ వైవిధ్యం ఉందో వారు ఉండగానే ఉంది. మీకు అర్థమైంది? ద్వంద్వం వైవిధ్యం అంటే రెండు ఉంటాయి. మనం ఉన్నామంటే కష్టం ఉంటుంది, సుఖం వద్దంటానే కూడా. పోనీ వాళ్ళు వచ్చారు, పోనీ వాళ్ళన్నా మార్చొచ్చు కదా. ఎందుకు కష్టాలు పెట్టి అసలు సృష్టి ఎందుకు చేయాలి? చూసి వెళ్ళారుగా, ఏముంది ఎందుకు, ఏం బాగుంది, మళ్ళీ ఎందుకు చేయాలి, ఎందుకు కొనసాగించాలి? పోనీ ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఇప్పుడు చూడండి క్యాన్సర్ వస్తుంది, ఎట్లా లేకుండా చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నాడు మనిషి. కష్టాలే. ఒక మంచి అలవాటు ఎవరిని చెబుతారు, నమస్కారం చేయండి అమ్మ కనపడంగానే అన్నారు, చేస్తామా? కృష్ణుడు అట్టున్నాడు, మరి పాపం వాళ్ళు ఎట్టున్నారు, వాళ్ళ రాముడు అట్టున్నాడు, గురువులు
లేచిన వరకు కూర్చుంటాడు. ఇదివరకు పూర్వకాలంలో ఒక టీచర్ వేస్తే పిల్లలు లేచి నిలబడేవాడు. ఇప్పుడు నిలబడ్డవాడు కాస్త కూర్చుంటున్నాడు. టీచర్లే లేచి నిలబడుతున్నారు పిల్లలు రాగానే. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ అని పాఠం మొదలు పెడతాడు. సైలెన్స్ అంటాడు. స్టూడెంట్ ఏమంటాడంటే టీచర్ని సైలెన్స్ అని అంటాడు. అంటే ఊరుకోవాలి. అప్పుడు మారిపోయింది, వ్యవస్థ అంతా మారిపోయింది. విలువ లేదు. ఒక మంచి మాట వింటే పంచుకోవాలని లేదు, నచ్చిందని చెప్పే అవకాశమే లేదు. ఇదే దీనికి ఆధ్యాత్మికత అని పేరు. ఆధ్యాత్మికత అంటే అర్థం ఏంటి? 100 మందికి చెప్పి పచ్చడి బాగుంది, కూర బాగుందని చెబుతాం. మంచి మాటకి ఎందుకు చేయలేకపోతే చెయ్యవండి, అంతే. అది మార్చలే. రాముడు కృష్ణుడు కూడా చేయలేదు. రాముడు వారు ఏమో వారి ప్రచారం చేయమని చెప్పలేదు, కృష్ణుడు కూడా చెప్పలేదు. వచ్చారు, ధర్మం వచ్చారా, భగవద్గీత చెప్పారు. వాళ్ళతో పాటు కష్టాలు పడ్డారు, ఏమన్నా సుఖం ఉంటే కొంచెం పడ్డారు. మనలాగానే మనం ఎట్టున్నాము, వాళ్ళు అటు. కాకపోతే ధర్మ ప్రవర్తన ఉంది వాళ్ళ దగ్గర. ఏంటంటే నైతికత, పవిత్రత ఇట్లాంటివి కనపడ్డాయి వాళ్ళకి. ఇట్లానే ఉంటాం, అవి ఉంటాయి, తప్పదు. కరెంటు పోతే అదేదో పెట్టుకుంటాం, జనరేటర్, లేకపోతే యూపీఎస్ ఏదో పెట్టుకుంటాం. అంటే ఇప్పుడున్న కాలంలో, ఈ కాలమైనా ఏ కాలమైనా ద్వంద్వం ఉంటుంది, వైవిధ్యం ఉంటుంది, అశాశ్వతత్వం ఉంటుంది. కానీ వాళ్ళు జ్ఞానాన్ని ఆశ్రయించారు. పురుషార్థం అని పేరు దానికి. రామాయణ కాలం నుంచి కాదు, అవతారు సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానాన్ని ఆశ్రయించారు. అట్లా దానికి కావాల్సిన దాన్ని ఏమంటారు, విహిత కర్మలు చేసుకున్నారు. జ్ఞానం అన్నారు దాన్ని. కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళిపోయాడు. మామూలుగానే ఎవరో బాణం వేశారు, పుట్టారు. ఆయన మధుర నగరంలో పుట్టారు, మొదల్లో పుట్టారు. అదే సోమనాథ్ దగ్గర ఆయన శరీరం ఇంకో చోట ఒక రాష్ట్రంలో పుట్టారు, ఒక రాష్ట్రంలో వెళ్ళిపోయారు. మళ్ళానే ఆయన శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. శాశ్వతంగా ఉండాల, కానీ వస్తూ పోతూనే ఉన్నారు. అది జ్ఞానం. కృష్ణుడు పరమాత్మ నేను దేహం కాదురా, నేను పుట్టలేదు, నేను అనుకున్నట్టుగా నాదేది లేదు అన్న తత్వాన్ని ఇప్పటికీ అప్పటికీ ఎప్పటికీ సృష్టి ఆద్యాంతాలు ఎప్పుడు ఉండే విషయమే అది. అది చెబుతున్నారు ఆయన. ఏమంటున్నారంటే వారిలో ఏ ఒక్కరైనా, రాముడు ఏం సామాన్యుడు కాదు. రావణాసురుడు వరకే ఆ యుద్ధం ఏదో చేశారు, అమ్మని ఏదో రక్షించుకున్నారు. ఆ తర్వాత వయసు వచ్చాక రాజ్యపాలన చేయలేదు, తల్లిదండ్రుల దగ్గర ఏదో పెరిగారు, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి ఆయనకి అందలేదు. మళ్ళీ ఆయన పిల్లలు ఆయన దగ్గర లేరు, ఆయన భార్య ఆయన దగ్గర లేదు, అప్పుడు లేదు, ఎప్పుడు లేదు. అన్ని కష్టాలే. రాముడు వారికి చూస్తుంటే జాగ్రత్తగా చూస్తే మార్చొచ్చు కదా. ఆయన అవతారం రాగానే ఏం చేయాలి? చేసేది నచ్చలేదు. చైతన్యం అంటే ఇక, అంటే చైతన్యం అంటే ఈ కథ అంతా. మనకిళ్ళలో చూడండి, పొద్దున్న లేచి పడుకునేంత వరకు నచ్చింది కలిపి చైతన్యం అని పేరు. చైతన్యం అంటే నచ్చింది అని కాదు, నచ్చంది అని పేరు. నచ్చింది రెండు వైవిధ్యం. అట్లానే వైవిధ్యం ఉంది, ఇంకోటి ఏముంది, ద్వంద్వం ఉంది. రెండు ఉంటాయి. ఉండగా శాంతిగా ఉంటుంది జ్ఞానం. అంతే చేశారు వాళ్ళు. దాంతోనే ఉన్నారు. కష్టంలో కష్టపడ్డారు, కొద్దిగా సుఖంలో సుఖపడ్డారు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? చైతన్యం అంటే ఏంటి? నచ్చింది ఉంటాయి. నచ్చందాన్ని ఎట్లా ఆపేయాలని చూస్తాం. అప్పుడు కూడా నచ్చింది అనారోగ్యం ఉంది. అప్పుడు కూడా వైద్యులు ఉన్నారు. రాముడు కాలంలో కూడా రాజవైద్యులు ఉన్నారు, కృష్ణుడి కాలంలో కూడా వైద్యులు ఉన్నారు. వైద్యులు ఎందుకు రావాలి? దేవుడు వచ్చినప్పుడు అవతారం వచ్చాక అసలు జబ్బు ఎందుకు రావాలి? వైద్యులు ఎందుకు రావాలి? వైద్యం ఎందుకు? అన్నీ ఉండాల్సిందే. అదే సృష్టి అంటే. జబ్బు ఉంది అంటే, ఆరోగ్యం ఉంది అంటే ఉంటుంది. ఆరోగ్యం ఉంటున్నారు. లేచున్నామంటే పడుకోవాల్సిందే. ఆలోచన ఉంది అంటే ఊహించాల్సిందే. ఆలోచన ఉంది అంటే భ్రమలు ఉండాల్సిందే. ఆలోచన ఉంది అంటే భ్రాంతి ఉండాల్సిందే. అన్నీ ఉండాల్సిందేనండి. కానీ వాళ్ళు దాంతోపాటు జ్ఞానాన్ని ఉంచుకున్నారు. మనం కూడా ప్రయత్నం చేయాలంటే. ఇది ఆ వాళ్ళే మార్చాలి. మనమేమనుకుంటాం ఎట్లయినా. ఇప్పుడు ఏదైనా యూట్యూబ్లో 100 ఏళ్ళు బతకవచ్చు, ఇది చెయ్యండి, మీరు జబ్బులే రావు, ఇది నొక్కోండి, మీరు 100 ఏళ్ళు బతుకుతారంటే 1 కోట్ల మంది చూస్తాం. అది కావాలి మనకి. ఒకటి నచ్చదు. వైవిధ్యంలో ఒకటి ఉండటానికి వీల్లేదు. అప్పుడు వైవిధ్యం ఎక్కడిది? పగలే ఉందనుకోండి, రాత్రి లేదనుకోండి,
రోజు లేదు అని అర్థం. అంతేగాని రాత్రి లేకుండా పగలు మాత్రమే ఉందనుకుంటే రోజు అనేది ఉండదు. పోనీ రాత్రి ఉంటే బాగుండు, ఇప్పుడు పడుకొని ఉండొచ్చు ఏ పని చేయకుండా అన్నారు అనుకోండి, అప్పుడు రోజు లేదు. రోజు లేదు అంటే సృష్టి లేదు, స్థితి లేదు, లయం లేదు కాదా? ఒకటి ఉంటే అన్నం తింటమే ఉందనుకోండి, అరగటం అనేది ఉండదు. ఇక అరగటం అనేది లేదనుకోండి, ఆకలే ఉండదు. ఆకలే లేదనుకోండి, ఒక్కొక్కటి సృష్టి లేదండి. వాటి జోలికి చక్కగా కాలం రాగానే ఆ జీవితం ఎలా ఉందో రాములు వారు అలా జీవించారు. అలా శరీరం హాయి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సరే ఏవో చెబుతారు, ఎవరో గుర్తు చేశారు, మీరు వైకుంఠాన్ని సరే ఏవో పురాణం, నాకు తెలియదు, అది నా సబ్జెక్ట్ కాదు. మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఒక్కటే మాట. ఈ చైతన్యంలో అంటే మెలకు వచ్చాక పడుకునేంత వరకు రెండు ఉన్నాయి. రెండిట్లో మనం ఏం చేస్తున్నాం, ఒకటే ఉండాలంటున్నాం. అదే నేనంటే. ఇంకా మీరు ఏదన్నా పిల్లలు పెద్ద అయ్యేంతవరకు ఆరాటపడతాం, చిన్నప్పుడే బాగుందని బాధపడతాం. చెప్పినప్పుడు విన్నాడప్పుడు, ఇప్పుడేమో వింటలేదంటాం. వింటాడేమని పెంచుతాం, తిరిగాకేమో విండు. నేను చూశానుగా హైదరాబాద్లో 10 ఏళ్ళ 10వ తరగతిలో చదువుతున్న కుర్రాడు అమ్మాయిని చంపేశాడు తల్లిదండ్రులు. మరి ఇట్లా రోజు ఎన్నెన్నో జరుగుతుంది మన ఇళ్లలోనే. ఇప్పుడు మనకి మీరు చెప్పండి, ఎవరికి వాళ్ళు వద్దు, రాముడు దాకా వద్దు. రాముడు వారు, కృష్ణుడు వారు చైతన్యంలో వాళ్ళు ఒకటిగా ఉన్నారు. ఆ ద్వంద్వాన్ని కానీ వైవిధ్యాన్ని కానీ ఆపలేదు. అదే చెబుతున్నారు. చైతన్యము మార్పు చేశారా? ఏమైనా మార్పు చేశారా ఈ జీవన గమనంలో కానీ సృష్టిలో కానీ? చేయలేరా వాళ్ళు? అనుకుంటే సృష్టి లేకుండా చేయగలరు. సృష్టి ఎట్టుందో అట్టనే ఉంచారు, మన దాంట్లో కూడా మార్పులు చేయాలి. ఏం చేయలేరు. అదే సృష్టి అంటే చిత్రం. వాళ్ళందరూ ఒకటైపోయారు. మనం భక్తుల చరిత్రలు చూసుకున్నా మనకు అలానే. సరే, నెక్స్ట్ మార్పు చేశారా? నీకు అర్థమైందా ఈ విషయం? మనం ఏం చేస్తున్నాం? చేయాలని చూస్తాం. వయసు పెరగడానికి వీల్లేదు, మన మొహంలో ముడత రాకూడదు, పన్ను ఉండకూడదు, ఏమున్నాయో అవి. మళ్ళీ దానికి వివరం చేస్తే కోపం వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు చుట్టూ నిలబడకుండా చెప్పాను అనుకోండి, ఇప్పుడు 1 కోటి మంది చూస్తారు, 1 మిలియన్ పీపుల్ చూస్తారు. చెప్పొచ్చు దానికి మంత్రమో ఏదో తంత్రమో చెప్పాను అనుకోండి, ముసలి అవ్వకుండా. కానీ ఇప్పుడు ముసలవుడు కానీ వీడు ఎవరైతే చూడాలి, ఎవరైతే చూసే సంతోషం వాళ్ళైతే ఉండరు, వీడు ఒక్కడు ఉండొచ్చు. దానికే గురువు గారిని అడిగారు సద్గురు శివానంద భగవాన్ అని, మీరు ఉండొచ్చు కదా చాలు. మీరు కూడా ఉంటే నేను ఉంటాను. నేనుండి ఒక్కడేం చేస్తా? మరి ఇష్టమైన వాళ్ళు ఎంతమంది పోతారు అప్పుడు ఆయన కళ్ళ ముందు? వారికే అందరూ ఇష్టమేనా? అందరూ ఇష్టమే వారికి. అందరు మనం పోయి ఆయన ఉండి ఏం చేస్తారు? కానీ కొత్త వాళ్ళు వస్తారు కదా. కొత్త ఏంటి? కొత్త వాళ్ళేగా వాళ్ళు కొత్త వాళ్ళేగా. ఇప్పుడు నా కొడుకు ఉండి నా మనవడు ఉండి నా కొడుకు పోతే బాగుండు అనుకోం కదా. కొడుకు ఉండాలి, మనవడు ఉండాలి, కోడలు ఉండాలి, మనవరాలు కూడా ఉండాలి. అంతేగాని మీరు పోయిన పల్లెల్లో వీళ్ళు ఉన్నారు అనుకోదు కదా మనసు. వైవిధ్యంలోనే కొనసాగింపు కాదు అది. దానికి అదే అర్థం. ఇది అర్థమైతే అర్థమైన వాడు రాముడు, ఇది అర్థమైన వాడు కృష్ణుడు లేరా? ఇవాళ అట్లా జీవించిన వాళ్ళు లేరా? జీవిస్తూనే ఉన్నారు ఇప్పటికే. సరే, మనం వాళ్ళని గౌరవించాం, విలువ లేదు. వాళ్ళ లబ్ధ ప్రతిష్ఠలు అయితే విలువిస్తాం. టీవీలో కనపడో లేకపోతే వాళ్ళకి ప్రచారం బాగుండో మహత్తులు చేస్తున్నో కొంతమందిని ఆరాధన వాళ్ళు చెబితేనే సత్యం. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు? ఆ మాట వారు చెప్పారా, నిసర్గదత్త స్వామి చెప్పారా, ఫలానా వాళ్ళు చెప్పారంటేనే విలువ. ఇంకా సత్యాన్ని ఇంకెవరు చెప్పినా వినరు. మళ్ళీ వాళ్ళు చెప్పిందంటే వాళ్ళు పోల్చుకుంటేనే నమ్మలాగుంటేనే అమ్మ అంటామంటే ఎట్ట కుదురుతుంది? జిల్లేడు మూడు అమ్మ ఎవరో భక్తులు వచ్చారట, అమ్మని అడిగారు. అమ్మ ఎంతో సాధన చేశా, క్షేత్రాలు వెళ్ళా, చేయని జపం లేదు, చేయని మంత్రం లేదు, చేయని సాధన లేదు, చాలా కష్టపడ్డా, ఎంతమందినో కలిసి ఏదైనా ఒక మంచి మాట చెప్పండి అమ్మా అన్న, నాకు ఏదైనా అద్వైతం చెప్పండి అన్న. కోడల్ని కూతురులా చూసుకోమమ్మా అంటే చూడండి, ఆలోచించండి. ఇవాళ సుఖం పెరుగుతున్నాం అనుకోండి, గురువు దైవం ఉండండి. నేను చూస్తున్నా, నిజంగానే చూస్తున్నా.
ఒకప్పుడు కష్టాల్లో ఉన్నవాళ్ళు గురువు గారిని వదిలిపెట్టకుండా తలుచుకున్నారు. ఇవాళ కాస్త కారు, ఇల్లు, వాకిలి అవి రాగానే ఓపిక ఉన్న కూడా బాగలేదు అంటారు. ఓపిక ఎక్కడికంటే బయట తిరగటానికి ఓపిక, ఆరోగ్యం. ఇది గురువుకు తెలియదాన్ని నిన్ను మోసం చేసుకుంటున్నావు. నీ కారు పెరిగాక హాయిగా రావాలి, కారు వచ్చాక ఇంకా బాగా రావాలి. రావట్లేదంటే అర్థం ఏంటి? కారు లేనప్పుడేమో కారు ఉంటే రోజు వెళ్ళొచ్చు అనుకుంటారు. కారు వచ్చాక ఆ రోజు కూడా రాడు, ఈ రోజు రాడు. ఇది భక్తి అంటే ఎవరిని అంటల్లా నేను, మనసు లక్షణం, వైవిధ్యం లక్షణం. ఒకటేంటే నడిచైనా వస్తాడు. ఒకడున్నాయంటే అప్పట్లో లక్ష్మయ్య గారిని సూర్యాపేట నుంచి 80 ఏళ్ళు పైన అడ్డోడి దగ్గర దిగి నడిచి వచ్చేవారు. చేత కావట్లేదు అంట. దేనికి చేత కావట్లేదు? హాస్పిటల్కి వెళ్ళడానికి చేత కావట్లేదా? నీ పిల్లలు వస్తే రిసీవ్ చేసుకోవడానికి చేత కావట్లేదా? నీ పిల్లల్ని దించి రావడానికి చేత కావట్లేదా? నీ పిల్లల్ని ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎయిర్పోర్టు, రైల్వే స్టేషన్కో, హాస్పిటల్కో తిరగటానికి చేత కావట్లేదా? వండుకొని తినటానికి చేత కావట్లేదా? గురువు దగ్గరికి చేత కాదు. నిజంగానే చేత కాదు. ఇది వైవిధ్యంలో భాగం మాత్రమే. కానీ ఇది వైవిధ్యమే, కానీ జ్ఞానానికి అయితే మనకి జ్ఞానంగా తెలియాలంటే వైవిధ్యంగా నువ్వు స్వీకరించవచ్చు. రాముడు వారు ఉండగానే చార్వాకుడు కూడా ఉన్నాడు, లేదనేవాడు కూడా ఉన్నాడు. రాముడు వారు ఉండగానే ఉంటారని ఆరాధించిన భక్తులు ఉన్నారు. ఇదంతా అబద్ధం చెప్పిన వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళనేం రాకుండా చేయలే. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేయాలి చెప్పండి, ఒక్క మాట చెప్పండి. చనిపోకుండా ఇప్పటి వరకు ఉండాలి దేహంతో. అది చైతన్యం లక్షణం. అశాశ్వతం దేహం లక్షణం, దాన్ని యాక్సెప్ట్ చేశారు, వెళ్ళిపోయారు. కానీ తత్వంగా ఎప్పుడూ ఉన్నారు, అది కృష్ణ లక్షణం. అది కదా భగవంతుని, దాన్ని ఆరాధిస్తున్నామా. అందుకే సత్సంగాలు వింటున్నాం. దానికి నమస్కారం చేయాలి. నువ్వు గురువుకి నమస్కారం అంటే దేహానికి కట్ చేసేది. అంత అబ్బా ఎంత జ్ఞానం ఉందో. ఇంకా ఇప్పుడు నేను చూస్తున్నా, చెబుతున్నా కొద్దీ ఇంకా ఉంది లోపల. అది ఎంత ఉందో తెలియట్లే. పాడే తెలియంది ఎంత ఉందో తెలియట్లేదు, తెలిసింది ఎంత ఉందో కూడా తెలియట్లేదు. అది జ్ఞానం అంటే. పాచింతకాయ పచ్చడి కాదు గురువు అంటే. సరే కానివ్వండి, దగ్గర ఈ దూరం ఊడు బాగా గుర్తుపెట్టుకోండి. వినయం పెరగాలి బాగా. వినయం పెరిగితేనే సాధన, ఏదైనా వినదానికి సార్థకత. ఇట్టునే ఉంటామండి మేము, అంతే. సరే కానివ్వండి. చూడండి ఏం చెబుతున్నారు. చైతన్యము అనున్నది పంచభూతముల యొక్క సారము. చైతన్యము అంటే మనకి చైతన్యం ఎక్కడ కనపడుతుంది చెప్పండి? దేహంలో కనపడుతుంది. ఈ దేహం దేంతో నిలబడుతుంది చెప్పండి? ఒక్కటే మాట మీకు తెలిసింది. ఏముంటే నిలబడుతుంది శరీరం? ఆహారం లేకుండా కాబట్టి దేహం నిలబడుతుంది. అది చెప్పరు. ప్రాణం ఉంటే అది చెప్పేది ఏముంది? ప్రాణం కూడా దేహం ఉంటే కూడా నిలబడదు. ప్రాణమైన ఆహారం ఉంటేనే నిలబడుతుంది. ప్రాణం నిలబడదురా ఎక్కువ రోజులు, ఆహారం లేదా. చివరికి జ్ఞాని చూడండి, భగవాన్ రమణ మహర్షుల వారు ఉండగా విరూపాక్ష గుహలో ఎవరో చెప్పారట కింద ఒక ఆయనకి, భక్తులకి, నువ్వు ఈ గూళ్ళు గోపురాలు వాటికి పూజలు చేస్తావేంటి? పైన సాక్షాత్తు చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడు ఉన్నాడు, వెళ్ళు అక్కడికి. అలా ఆయన వచ్చేవాడు. ఆయనేమో భగవాన్ ధ్యానంలో ఉన్నారు. సరే, ధ్యానం ఉన్నా ఆకలి అయితే ఉంటుంది. జ్ఞానం ఉన్నా ఆకలి బోధని. జ్ఞానం వచ్చాక మీరు అనుకుంటారేమో జ్ఞానం వస్తే ఆకలి లేకుండా కష్టాలు అవి ఉంటాయి. అది ద్వంద్వంలో భాగం, వైవిధ్యంలో భాగం, సత్యంలో భాగం కాదు. జ్ఞానమేమో సత్యానికి భాగం. ఆయన వచ్చి భగవానికి వచ్చి నైవేద్యం పెట్టి వెళ్ళిపోయేవాడు. చివరికి ఎప్పుడో రోజు అన్నారు, ఈ దేహానికి కావాల్సిన నైవేద్యం కాదు ఆహారం. అది వాళ్ళు మార్చలే చైతన్యాన్ని. ఆకలిగానే ఉంచారు భగవాన్ కూడా. తర్వాత కూడా ఎవరు అడిగారట కంచిస్వామిని, భగవాన్ ఇడ్లీ తింటున్నారు, వారు ఏం తినొచ్చు తప్పులేదన్నారు. జ్ఞాని ఏం తిన్నా తప్పులేదు, తినకపోయినా తప్పులేదు, తింటారు. అది మార్చరు. ఇప్పుడు మీకు శక్తి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే కష్టాలు లేకుండా చేస్తారు. అయిపోయి అప్పుడే పోయినట్టు ఇంకేముంది. ఇప్పుడు మీకు సిద్ధులు వస్తే ఏం చేస్తారు చెప్ప? ఒక్కసారి సపోజ్ మీకు సిద్ధులు వచ్చినాయి, ఏం చేస్తారు? ఫస్ట్ ఏం ప్రయత్నం చేస్తారు? ఈ సృష్టిలో వైవిధ్యాన్ని ముందు లేకుండా చేస్తారు, ఒక్కటే ఉండేట్టు చేస్తారు. అయిపోయింది. అది మీ ఒక్కళ్ళు కూడా ఉండరు. అది తెలియదు. నేను ఉండను అన్న విషయం తెలియదు. నేను పోయాక చేయడానికి ఏది లేదు. అది ఉండదు, నువ్వేం చేయలేవు. ఈ సత్యం బాగా తెలియండి. వైవిధ్యాన్ని ఎవరు ఆపలేరు. అది నువ్వు అందులో భాగమే. నీకు పొద్దున్నే పగలు రాగానే, పొద్దునవ్వగానే అప్పుల వాళ్ళు వస్తున్నారు అనుకోండి. అప్పుల వాళ్ళు వస్తారంటే ఎప్పుడు వస్తారు? పగలైతే వస్తారు. దొంగలు ఎప్పుడు వస్తారు?
ఈ రెండు ఆపండి చూద్దాం. మీరు పగలు ఆపలేరు, రాత్రి దొంగలను ఆపుతారు ఎవడో తెలియదు. అప్పుల వాళ్ళు తెలుసు మీకు, దొంగ ఎవరో తెలియదు. అప్పుల వాళ్ళు ఎందుకు తెలుసు మీకు? వాళ్ళు ఆపండి రాకుండా. వాళ్ళు రాకుండా ఆపటం అంటే ఒకటే మార్గం ఏమిటి అంటే అప్పు తీర్చటమే మార్గం. మీరు పగలను ఆపలేరు, లేపేస్తారు. ఇప్పుడైతే ఏం చేస్తారంటే అప్పు చేసి ఇంకో అప్పు ఇంకోటి దగ్గర చేసి ఇద్దరిని వాడిని ఇద్దరిని లేపేస్తారు. అది ఇప్పుడు ఉన్న వసతి అది. అయితే ఆ తర్వాత వాడికి ఏ సుఖం ఉండదు. ఇది సత్యమే, చూస్తున్నాం కదా చరిత్రలో. సరే, ఇప్పుడు ఇది దేని వల్ల నిలబడుతుంది చెప్పండి ఒకటే మాట. ఆహారం వల్ల. ఆహారంలో అన్ని లక్షణాలు, అందుకే భగవాన్ పదే పదే ఆహార నియమని చెప్పారు. సాత్విక ఆహారము, సాత్విక ఆహారం వల్ల గుణం వస్తుంది. ఇవి ఇట్లానే కష్టం ఉండటానికి వీల్లేదు. సుఖమే ఉండాలి అనుకోవటం, ఒకటే ఉండాలనుకోవటం, మీరు మార్చాలనుకోవటం, ఇవన్నీ ఆహారం వల్ల లక్షణాలు. ఈ చైతన్యానికి లక్షణం. ఈ దేహానికి ఆహారం వల్లే నిలబడుతుంది ప్రాణం కూడా. కానీ ప్రాణంలో గుణం ఎట్లా ఏర్పడుతుంది అంటే గుణానికి కారణం ఆహారమే. చూడండి చెబుతున్నారు. చైతన్యం అన్నది పంచభూతముల యొక్క చైతన్యం అంటే అర్థం ఏంటి? మనందరికి కూడా మాకు చైతన్యం ఏంటో తెలియట్లేదంట. ఇదేంటి చెప్పండి? చెయ్యి, ఇదే చైతన్యం. ఒకటి కదలటం చైతన్యమే ప్రాణం వల్ల. రెండోది ఇందులో ఎముక ఉంది, ఇందులో మాంసం ఉంది, ఇందులో రక్తం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అసలు అంటే పంచభూతాలు, గాలి, భూమి, నీరు, ఆకాశం, ఇవన్నీ చెబుతారు. అవి కూడా మళ్ళీ ఒక పార్ట్. రక్తం జలంతో తయారైంది, ఎముకలు భూమితో తయారైంది, చెబుతారు. ఏమున్నాయి లేండి, అవన్నీ చెప్పవచ్చు. ఆ సబ్జెక్ట్ అక్కర్లేదు. మీకు 5తో తయారైంది. శరీరం దేంతో తయారైంది? 5తో తయారైంది. ఆహారం కూడా 5. ఈ చైతన్యం అంతా అంటే మీరేం లేదు, మీరు చూస్తున్నదంతా అంటే చైతన్యం అంటే అది. మీరు ఏదైతే చూస్తున్నారో, ఏదైతే గ్రహించగలుగుతున్నారో దానికి చైతన్యము అని పేరు. ఇప్పుడు ఈ సీసా ఏం చెప్పండి? ఇదేం చెప్పండి? వాటర్ బాటిల్ ఇది. కానీ ఇంకొక మాటలో చెప్తే చైతన్యం. ఇప్పుడు ఇదేం చెప్పండి? ఇది తల, కానీ చైతన్యం. పంచభూతాలు ఆలోచన చేసుకున్నవాడు వస్తువుని తయారు చేస్తారు, వస్తువుని మార్చగలుగుతారు. గురువుగారు అలా చేశారు కూడా. చేయలేదు తర్వాత మరొక్కసారి ఊరికే. శక్తి, అనంతమైన శక్తి సద్గురువు దేవుడు అంటే నీళ్ళని విభూతి చేస్తారు, విభూతి నీళ్ళ చేస్తారు, నెయ్యిని నీళ్ళని చేశారు, నీళ్ళని నెయ్యి చేశారు, ఎన్నో చేశారు గురువుగారు. అదే ప్రచారం అవ్వలేదు, పుస్తకాలు రాని వస్తే వాళ్ళకి మనం విలువిస్తాం. ఒక జ్ఞానికి విలువ ఇవ్వం. జ్ఞాన్ని ఎట్లా బయటపడతాడు? నేను చేశాను చెబుతాడా? ఇప్పుడు వారు చెబితే బాగానే ఉండేది, చెప్పరుగా. మరి జ్ఞానం ఎవరు తల్లి చెబుతుందని నేను చేశాను, కష్టపడ్డాను ఎప్పుడన్నా చెబుతుందా? ఈశ్వబూసు అనుకుంటున్నా చేస్తూనే ఉంటా కొడుకు కోసం. జ్ఞానం ఎప్పుడు వ్యక్తం కాదండి. జ్ఞానం దగ్గర ఎట్లా ఉండాలో కనీసం పుస్తకాలు చదవాలి. పుస్తకాలు చదివితే ఒట్టిగా ఉండి నా మాట వింటే ఏం రాదు, ఒకటే గుర్తుపెట్టు. నా మాట కాదు, వినాలి, నేర్చుకోవాలి, గురు చరిత్ర చదువుకోవాలి. నాతో ఉండటం గురించి కాదు నేను అనేది. ఒక కృష్ణుడు ఎట్లా ఉన్నాడు చెప్పండి, నా నేర్చుకునే అవసరం ఏముంది వాడు. సరే, కాబట్టి ఇప్పుడు ఇది ఎట్లా తయారైంది చెప్పండి? చైతన్యం అంటే మీకు అర్థమైంది ఏవాడు? ఏంటి చైతన్యం అంటే? ఏంటి చైతన్యం అంటే? మైకా, సెల్ ఫోన్? అవును, అదే. ఏదైనా ఈ సృష్టిలో ప్రతి పదార్థం కూడా 5తో తయారవు. 5 లేకుండా ఈ వస్తువులే లేవు. ఇప్పుడు కుండ ఉంది, కుండ ఏంటి చెప్పండి? కుండ అంటున్నాం, చైతన్యమే. అందులో మట్టి ఉంది, అందులో అగ్ని ఉంది, అందులో నీరు ఉంది, అందులో ఆకాశం ఉంది, అందులో వాయువు. ఏ వస్తువు అయినా ఈ 5 లేకుండా ఉండదు. ఈ వస్తువు దేంతో ఉంది? 5తోనే ఉంది. 5 దేంతో నిలబడుతుంది? ఆహారంతో. అది దేంతో తయారైంది? కానీ దానికి ఒక గుణం ఉంది. మిరపకాయకు ఒక గుణం ఉంది, మజ్జిగకు ఒక గుణం ఉంది, అన్నానికి ఒక గుణం ఉంది, ఒక్కొక్క కూరకు ఒక్కొక్క గుణం ఉంది. విటమిన్స్ అంటున్నాగా, అవే గుణాలంటే. ఇప్పుడు ఇదంతా కలిపి అంటే గుణము ప్లస్ పంచభూతాలు, ఇవి దీంతే కదా. మరి ఏది ఇస్తే అదేగా తయారవుతుంది. అది దీని లక్షణం, ఇవి దీని లక్షణం అంటూ పంచభూతముల యొక్క సారము.
ప్రాణము యొక్క సంయోగము వలన ఉత్పన్నమయ్యేటి గుణము. ప్రాణముల యొక్క సంయోగము వలన ఉత్పన్నమయ్యేటి గుణము. కొంతమంది జనులు తమ యొక్క 10 లేక 12 పూర్వజన్మలను జ్ఞాపకం చేసుకోనగలరు. మా గత జన్మలు అంటారు. గత జన్మలు కూడా ఈ 5తోనే, ఉత్తర జన్మలు కూడా ఈ 5తోనే. అసలు జన్మ ఈ 5తోనే. ఈ 5 లేకుండా జన్మే లేదు. ఇది కూడా మళ్ళీ ఎట్లా తయారవుతుందో గుణాలు ఆహారం వల్ల. ఏంటంటే రాజసికమైన ఆహారం తిన్నామనుకోండి, రాజసికమైన గుణం వస్తుంది. తామసిక ఆహారం తిన్నామనుకోండి, తామసికమైన గుణం వస్తుంది. ఏమండి అవి చెప్పండి. ఉన్నాయి, పుస్తకాల్లో ఉన్నాయి, చదువుకోవచ్చు. చెప్పాం కూడా, ఉన్నాయి కూడా అవి. సరే కానివ్వండి. మహా అయితే మనకి పూర్వజన్మలు తెలిసినాయి అనుకోండి, ఓ 10 వరకు చెప్పగలరు. ఎన్నో చెప్పగలరు, చెప్పవచ్చు. అంతే, ఇదే కదా. ఇప్పుడు గత జన్మలో మీరు మగవాళ్ళు అనుకోండి, అయితే ఏంటి? ఇప్పుడు ఈ జన్మలో ఎవరు? ఆడవాళ్ళు. దేనికి సంబంధించింది అది? ఇవో ఈ పంచభూతాలు శరీరానికి సంబంధించింది. మరి చెప్పిన మనసు ఏంటి? ఆడదా మగదా? కాదు. దాని వెనక ఉన్న చైతన్యం ఏంటి? చైతన్యము అనగానే మీరు కనపడుతుంది, మీరు చూస్తున్నది ఒకటి. మరి దాని గుణం ఏంటి? కనపడి పోయేదే. ఏమైనా ఇప్పుడు గాలైనా తగిలి వెళ్ళిపోతుంది. అన్నీ మారిపోయేవి. కరెంటు పోయినట్టు. కానీ జన్మలన్నీ చైతన్యము నుండి వచ్చినవని మీరు ఎందుకు అర్థం చేసుకున్నారు? ఎన్ని జన్మలైనా చైతన్యానికి సంబంధించింది ఇదే కథ. ఇట్టనే ఉంటుంది. మీరు ఎన్ని జన్మలు తీసుకున్నా ఇవే కష్టాలు, ఇవే సుఖాలు, ఇదే మరణం, ఇదే జననం. ఇంతే. ఇక కొత్తది ఏం కొత్త కథ. ఇప్పుడు రాముల వారు మళ్ళా వచ్చారనుకోండి, మళ్ళీ కొత్త రావణాసురుడు అనే గుణాలు మళ్ళీ వస్తాయి. రాములు వారు అనే గుణాలు మళ్ళీ వస్తాయి. రాములు వారు అనే గుణాలు ఉన్నంతకాలం రావణాసురుడు అనే గుణాలు ఉండనే ఉంటాయి. ఇదే రామాయణం. అది కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఉంది రామాయణం, ఇప్పుడు ఉంది భాగవతం, ఇప్పుడు ఉంది భారతం. మనం కూడా ఎప్పుడు వెళ్తాం? మనం ఏదో రోజున మీరు ఏం చేసినా వెళ్ళిపోతాం. కాకపోతే 120 ఏళ్ళు ఇంకో ఇప్పుడు 270 సంవత్సరాలు జీవించారు మహాన్ ఆయన త్రైలింగ స్వామి వారు. కానీ వెళ్ళిపోయారు, అదృశ్యమైపోయారు. వారు కూడా అది మార్చాలనే ప్రయత్నం చేయరు. అదే కొద్దిగా అటు ఇటుగా. వారు ఉండగా వారిని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఆయన బట్టలు ఇప్పుకొని గంగానది ఒడ్డున కాశీలో తిరుగుతుంటే అసహించుకున్నారు. ఎవరో ఒక ఆవిడ అసహించుకున్న తర్వాత ఎవరో చెప్పారు, మహానుభావుడు, మావిడి సంతానం లేదు, కాశీ వెళ్ళి వారి దర్శనం చేసుకుని సంతానం కలిగింది. శివుడికి ఏం చేస్తే అక్కడ వీరి దగ్గర జరిగేది. దండేస్తే ఇక్కడ విశ్వేశ్వరుడికి దండ వేస్తే వీరికి ఉండేది. ఇంత గొప్పవారు ఆయన. మహానుభావులు వెళ్ళిపోయారు కదా, 270 ఏళ్ళు బతికారు. దానికే ఉంటుంది. రాఘవేంద్ర స్వామి వారు ఓ 150 ఏళ్ళు అనుకోండి, 300 ఏళ్ళు ఉంటుంది పోయిన తర్వాత. ఇవేవి ఇంతే. ఇక మీరైనా ఉంటే ఇంకో 500 ఏళ్ళు ఉంటారు, ఉంటారు. ఏమవుతుంది? పోవాల్సింది తప్పదు, కాదంటానికి కుదరదు. ఇది కనపడేది అది చైతన్యం లక్షణం. చైతన్యం ఇప్పుడు ఇది దేంతో తయారైంది చెప్పండి? పంచభూతాలతో తయారైంది. ఇప్పుడు మనం ప్లాస్టిక్ అంటున్నాం, టప్పర్ వేర్ అంటున్నాం. ఎన్నాళ్ళు ఉంటుంది? యుగాలు ఉంటుందా? తయారైన వస్తువు పోవాల్సిందే. ఉంచాలనే ప్రయత్నమే, ఆ వ్యతిరేక దిశలో ప్రయాణమే. నేననేది ఏం లేదండి, బాగా గుర్తు పెట్టుకోండి. చైతన్యానికి కొన్ని గుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చైతన్యం గుణం ఏంటి చెప్పండి? ఈ చైతన్యం మొత్తం కలిపి గుణం ఏంటి చెప్పండి? కదులుతుందో ఏదో చేస్తుంది, తర్వాత ముసలి అవుతుంది, తర్వాత పోతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా చెప్పండి? మనసు అనేది వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఈ మనసు ఏం చేస్తుంది? ఇది ఆపే ప్రయత్నం చేస్తుంది. అదే నేనంటే. ఆపకపోతే ఏమవుతుంది? అక్కడేముంటుంది? సపోజ్ ఆపరు అనుకోండి మీరు, ఇది ఎట్లా ఉందో అట్లా ఉంది అనుకోండి, మనసు దాని ప్రకారమే ఉందనుకోండి. ఇప్పుడు ఏం పోయింది అందులో నుంచి? నేను పోయింది. ఏముంటుంది అక్కడ? ఏ సహజం ఉందో ఈ సృష్టి అంతా ఆ సహజమే ఉంది. ఇదే జ్ఞానం అంటే. మీరు నేను తెచ్చుకోకల్లా, నేను పోగొట్టుకోకల్లా. నేను లేను అంటే అర్థం ఏంటంటే దీన్ని మార్చగలిగిన వాడు. అవతారమే చేయలేదు ఆ పని, చేయదు కూడా. అవతారం అంటేనే ఉన్నది ఉన్నట్టుగా సహజంగా ఉండి వెళ్ళిపోయింది అవతారం. రాముడైనా, కృష్ణుడైనా, ఆంజనేయ స్వామి అయినా ఏం కనపడుతున్నారు? ఆంజనేయ స్వామి ఎప్పుడు ఉంటాడు, మళ్ళీ వస్తాడు, అవన్నీ
వచ్చేవాడు పోయేవాడు గురించి చెప్పాల మన సత్యం సనాతన ధర్మం ఎప్పుడు ఉండేదే చెప్పారు. ఏది ఎప్పుడు ఉందో దాని గురించి చెప్పారు. మన దేహం వస్తూ మన పోవాల్సిందే. ఒకవేళ ఎవరన్నా వచ్చినా మన పోవాల్సిన వాళ్ళు. సరే, కాబట్టి నీకు గత జన్మలు ఎన్నియో ఉండెను అని నీవు అందువు. అసలు ఏ విధముగా నీ మొదటి జన్మను నేరము నీడిపై ఆరోపించబడినది? అసలు నీ మొదటి జన్మ ఎట్లా వచ్చింది చెప్పు. ఫస్ట్ జన్మ ఎందుకు వచ్చింది అసలు? ఇది మన భారతీయ సనాతన ధర్మం. అసలు జన్మ అంటే ఏమిటి, కష్టం అంటే ఏమిటి, కష్టాలు వచ్చాక ఎందుకు పుట్టాను అంటారు. అసలు పుట్టావో లేదో చూడు అంటాడు జ్ఞాని. వేదాంత ఏమంటా అంటే పుట్టావో లేదో చూడు అంటే పుట్టాను కదా అని అంటాడు. అది తేల్చుకోమని అంటూ మొదటి జన్మ ఎందుకు వచ్చింది అంటున్నారు. ఇన్ని జన్మలు అన్నావు కదా, నాకు చాలా జన్మలు ఉన్నాయి అన్నావు, మహా అయితే చెబుతావేమో, పోనీ 1,00,000 జన్మలు చెబుతావు. అసలు ఎందుకు ఇట్లా పదే పదే జరుగుతుంది? జన్మ ఎందుకు వచ్చింది? ఈ జన్మో ఆ జన్మో, మొదటి జన్మో, 10వ జన్మో, 20వ జన్మో, అసలు ఎందుకు వచ్చింది అంటే అసలు ఏ విధముగా నీ మొదటి జన్మైన నేరము నీపై ఆరోపించబడినది. నీపై ఆరోపించబడినది ఇక్కడ ఇది వ్యవహారిక సత్యం కాదు. నీపై అంటే దేహానికి సంబంధించిన మాట కాదు. నీ ఎరుకకి అసలు జన్మ వచ్చిందని ఎందుకు అనిపించింది నీ మనసుకి? నీకు నువ్వు దేహం కాదండి. చూడండి, మన పోయినసారి చెప్పుకోడు, ఎప్పటికప్పుడు మర్చిపోకూడదు. దేహం ఏమనుకోదు పంచభూతాలకి, ఆత్మ కూడా ఏమనుకోదు. ఎందుకంటే దానికి ఇంద్రియాలు ఏమి లేవు. ఈ రెండు కలిశాక ఏదన్నా అనుకుంటుంది. అసలు ఇట్లా అనుకోవటం ఎందుకు వచ్చింది, దేనివల్ల వచ్చింది అని అడుగుతున్నా. అంటే నీకు వ్యక్తిత్వమును గూర్చిన ఎరుక ఏమీ లేనప్పుడు నీ గురించి నీకు జ్ఞాపకం ఉండేనా? మొదటి జన్మ అయినా, నీకు 1,00,000 జన్మలు ఉన్నా, 1000 జన్మలు ఉన్నా, ఇప్పుడు ఇదే జన్మ అయినా, పోనీ ఇప్పుడైనా, దేనివల్ల? ఎరుక, తెలియటము. ఏంటి? ఎరుక వల్లే జన్మ ఎందుకు వచ్చింది? జన్మని దేన్ని అంటారు చెప్పండి. మీకు పిల్లలు ఉన్నారా అన్నారు, లేరండి అన్నారు. దేని అంటారు పిల్లలనే? ఏదో ఒక దేహం అముద్దపడితే కానీ దేహం పిల్లలంటే దేహమేగా. పుట్టారు అంటే దేన్ని అంటున్నారు? చైతన్యాన్ని అంటున్నారు. ఏదో కనపడాలి, వస్తువు కనపడితే ఉన్నారండి అంట, ఏదో పెంచుకున్నామండి అంట, పెంచుకుంటామండి అంటారు. ఏదో అంటాం. అది ఏదో ఒక వస్తువు ఉండాల్సిందే. పిల్లలంటే అదే కదా. సరే, మీరే ఉంటున్నారు. మన జన్మం దేన్ని అంటాం మనం? ఇప్పుడు దేహాన్ని అంటున్నాం. ఎన్నాళ్ళు ఉంటుంది దేహం? పోతుంది. మరి జన్మం దేన్ని అంటున్నారు? మళ్ళా దేహాన్ని అంటున్నారు. ఓ 10 జన్మలు చెప్పినా, ఒక 1000 జన్మలు చెప్పినా, 1,00,000 జన్మలు చెప్పినా, నువ్వు 10 జన్మలు యోగివన్నా, నువ్వు భోగివన్నా, నువ్వు విరాగివన్నా, బైరాగివన్నా, నువ్వు ధనవంతుడు అన్నా, ఇక ఏదన్నా అని దేహానికి సంబంధించిన మాటనే అంటున్నాను. సరే, దేహం ఉంటుందా మాట, శవం చెబుతుందా మాట, జన్మలు వెతుక్కుంటుందా శవం? కాదు, ఇంకోటి ఏదో ఉండాలి. పోనీ ఆత్మ వెతుక్కుంటుందా? వెతుక్కో. ఈ రెండు కలిసింది ఏదో వెతుకుతాం అంటే దానికి. అందుకనే చెప్పాను నిన్న మొన్న సత్సంగాల్లో, యూట్యూబ్లో చెప్పిన మాటల్లో చెప్పాను. ఎరుకకి చైతన్యం అంటే చెప్పానుగా. ఎరుక చైతన్యం అవుతుంది. ఏమవుతుంది? చైతన్యం అంటే ఏంటి? దేహం అనండి, కనపడేదనండి. మీరు కనపడేదంతా చైతన్యం. మీకు ఏది కనపడుతుందో అది చైతన్యం. 2 స్థాయిల్లో ఉంది. ఒకటి సూక్ష్మంగా ఉంది, ఒకటి స్థూలంగా. పంచభూతాలు కూడా చైతన్యమే. మీకు గాలి కనపడదు, అగ్ని కనపడుతుంది, భూమి కనపడుతుంది, జలం కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది. 2 కనపడవు, 3 కనపడతాయి. చైతన్యంలో కూడా ఒకటి సూక్ష్మం ఉంది, ఒకటి. ఇప్పుడు ఇదేంటి చెప్పండి? ఇదేంటి? ఇప్పుడే దేహమే లేండి. బాగా వినాలమ్మా ఇవి. ఒక సబ్జెక్టు మనం మాట్లాడేటప్పుడు ఆ పదాన్నే వాడాలి. మళ్ళీ ఇంకొకటి మాట్లాడితే మళ్ళీ పొరపాటు అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ మనం
కొత్త మాటలు నేర్చుకుంటున్నాం అయినా పాతవి అని కొత్త మాటలు. చైతన్యము అని దేహం అనకుండా చైతన్యం అని కనపడుతుందంతా చైతన్యం. ఇప్పుడు మీరు ఏమనాలి? మీకు బర్రె కనపడదు అనుకోండి, బర్రె అని అంటాం, కానీ చైతన్యమే అది, బర్రెగా కనపడదు. అవి పంచభూతాలే. బర్రెని అట్లనే ఒక రాములు వారు కనపడ్డారు అనుకోండి, చైతన్యమే అది. అదేం బంగారం కాదు, ప్లాటినం కాదు, చైతన్యమే. రాములు వారి రూపమైనా ఇప్పుడు సద్గురు శివానంద గురువు గారి విగ్రహం ఉంది అక్కడ, చైతన్యమే. మీకు ఏది కనపడ్డా కూడా, ఏది తెలిసినా కూడా అది చైతన్యమే. దేహం అంటాం, దాన్ని శరీరం అంటాం, రాయి అంటాం, రప్ప అంటాం, చెట్టు అంటాం, పుట్టు అంటాం, పేర్లు మారచ్చు, పేర్లు మారచ్చు, కానీ చైతన్యమే. మీకు ఏది కనపడ్డా ఏంటది? ఇప్పుడు ఈ మైకు చైతన్యమే, ఈ పుస్తకం చైతన్యం. పుస్తకం అని పేరు, కానీ దీని మైక్ అని పేరు, దీని సీసా అని పేరు, అంత మాత్రమే. కానీ అంత చైతన్యం. మీకు ఏది కనపడుతున్నా అయిందా? సరే, ఇప్పుడు మనకేముంది? ఇప్పుడు మీరు నా మాట వింటున్నారు కదా, నా మాట వింటున్నారు కదా. మీరంటే దేన్ని అంటున్నా? నేను చైతన్యానే కదా అంటున్నా. మిమ్మల్ని అంటున్నానంటే మీ చైతన్యాన్ని చూసాక, మీ దేహాన్ని చూసాక, శూన్యాన్ని చూసి అన్నా కదా, దేహమే కదా. కానీ చైతన్యం అని వాడుతున్నాం. కానీ ఈ చైతన్యంలో ముఖ్యమైనది ఏమి ఉండాలి మీకు తెలియాలంటే? ఎరుక ఉండాలి. ఎరుక ప్లస్ చైతన్యము కలిస్తే దానికి మనసు అని పేరు. దాన్నే మనసు. ఎందుకు మనసు అని ఎందుకు అన్నాం? ఎరుకని ఎందుకు అన్నాం? చైతన్యం అని ఎందుకు అన్నాం? ఇప్పుడు ఫ్యాన్ అంటున్నాం, ఫ్రిడ్జ్ అంటున్నాం, దేనికి? యువతల పని ముట్టుకు అంటున్నాం. అందులో ఏముంది? కరెంటు. కరెంటు ప్లస్ ఆ పనిముట్టు కలిసి ఒక పని జరుగుతుంది. ఆ పనికి మళ్ళా దాంట్లో ఒక టెక్నాలజీ ఉంటుంది, ఒక మెకానిజం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. మీ కరెంటు ఉంది, ఇంట్లో ఫ్యాన్ పెట్టుకున్నారు, కరెంటు ఉంది. ఇప్పుడు ఏముంది? యంత్రం ఉంది. యంత్రమేగా ఫ్యాన్లో కూడా ఉంది. అర్థమవుతుందా? ఫ్యాన్లో కూడా ఏముంది? యంత్రమే ఉంది. ఫ్రిడ్జ్లో ఏముంది? యంత్రం ఉంది. బాగా ఏముండాలి అందులో పని చేయాలంటే? అట్లానే ఇప్పుడు చైతన్యానికి ఏముండాలి? ఇంకోటి ఎరుక ఉండాలి, అంటే ఉనికి, ఆత్మ అని ఉండాలి. ఆత్మ ఉండాలి. చైతన్యం అంటే ఒక స్థూల వస్తువు, యంత్రం అనుకోండి. సరే, బాగా. ఇప్పుడు మీరు ఫ్యాన్ ఉంది కదా, కాసిన మీరు వెళ్తూ వెళ్తూ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఫ్యాన్ ఆపి ఒక మంచినీళ్ళు సీసా పెట్టి వెళ్ళి సాయంత్రంలో నుంచి బాగా తిరిగి వచ్చి ఆ మంచినీళ్ళు సీసా తీసుకొని తాగొచ్చుగా, తాగొచ్చుగా. ఫ్యాన్ నుంచి తీసి మంచినీళ్ళు తాగొచ్చుగా. చెప్పండి. బట్ మీ ఎదురుగా ఫ్రిడ్జ్ ఉంది, ఆ తలుపు తెరిచి చూడొచ్చుగా సినిమా. కరెంటు ఉందిగా, యంత్రం కూడా ఉందిగా. యంత్రము ఉంది, కరెంటు ఉంది, మరి సినిమా చూడొచ్చుగా. ఫ్యాన్ ఉంది, యంత్రం ఉంది, కరెంటు ఉంది, మరి చల్లపరచవచ్చుగా. ఇప్పుడు ఏం లేదు అందులో, ఆ విధానం లేదు, దాన్ని చల్లపరిచే మెకానిజం లేదు. యంత్రమే, అది యంత్రమే, ఇందులో ఉండేవి అందులో ఉంటాయి. మనసు అంటే ఇప్పుడు ఇక్కడ చైతన్యము ఉంది, దేహంగా ఎరుక ఉంది. ఉంటే సరిపోదండి. ఈ చెయ్యిని కదపాలన్నా, అన్నం తినాలన్నా, తెలుసుకోవాలన్నా ఇంకొక మెకానిజం కావాలి. దాని పేరు మనసు అండి. మనసు అంటే ఇంకేదో అనుకోకండి. ఎరుక మనసు అయిందా, చైతన్యం మనసు అయిందా, ఈ రెండు కలిసి మనసు అయింది. మీకు అర్థమవుతుందా అండి? ఇప్పుడు మీకు ఎదురుగా చైతన్యం కనపడదు. ఏం కనపడదు? చైతన్యం అంటే ఏంటి? ఏదో వస్తువు, ఏదో పదార్థం. మీకు అర్థమవుతుందా? ఇదేంటి? ఏంటి మీరు చెప్పండి? పుస్తకం. ఇంకొక పేరేంటి దీనికి? ఇది ఎవరు చెప్పారు? ఎరుక చెప్పిందా మీకు? ఇది పుస్తకం అని ఎరుక చెప్పిందా? మనసు చెప్పారు. మనసు అంటే ఈ మెకానిజం ఉంది ఇక్కడ. అట్లనే మీకు ఎదురుగా ఏనుగు కనపడుతుంది, బర్రె కనపడుతుంది, ఓ పిల్లి కనపడుతుంది. పారిపోరుగా పిల్లి కనపడితే ఎదురుగా ఉన్నదేంటి? ఓ పెద్ద ఏనుగు ఉంది, సింహం ఉంది. అది కూడా చైతన్యమే. సింహం కూడా చైతన్యమే,
అక్కడున్న పిల్లి కూడా పులి చైతన్యమే, పిల్లి చైతన్యమే. అయిందా? సరే, ఇప్పుడు మీ దగ్గర ఏముంది? ఎరుక ఉంది. ఏం చేస్తారు? ఎరుక ఉన్ను సరే చైతన్యం, సరే దేహంలో పెట్టండి, రెండు కలిస్తాను. ఎరుక ఉంది, ఎదురుగా చైతన్యం ఉంది. అట్లా కాదు, ఎదురు దానికి మీరంతా చైతన్యమే, ఎదురుగా ఉంది అంతా మీకు చైతన్యం. ఇదే దైవం అంటే. దైవానికి దైవం ఎదురుగా ఉంటుంది. దీని పేరు సృష్టి అంటే. అటుంది ఇటుంది దైవమే. మీకు అర్థమైందా? మీ ఎదురుగా ఎవరున్నారు? చైతన్యం. నా ఎదురుగా ఏముంది? మీకేముంది? ఎరుకుంది. నాకేముంది? ఎరుకుంది. నేను మనిషిని మీకు తెలుసు, మీరు మనిషిని నాకు తెలుసు. మీరు ఆడవాళ్ళని నాకు తెలుసు, నేను మగవాడిని మీకు తెలుసు. ఎవరికి తెలుసు? ఎరుకుక, దేహానిక? ఒక శవం ఉంది అక్కడ, ఆడవాళ్ళు అంటే తక్కువ వెళ్ళిపోతారు సిగ్గుపడుతూ. ఎందుకంటే అక్కడ మనసు లేదు. ఒకవేళ ఎరుకు ఉందనుకోండి, సరే, ఎరుక చైతన్యం అంటే ఒక పిల్లాడు ఉన్నాడు, చంటి పిల్లాడు. దేహం ఉందిగా, చైతన్యం, ఎరుకు కూడా ఉందిగా. కానీ ఆ పిల్లాడిని చూసుకొని సిగ్గుపడుకుంటూ వెళ్ళిపోతారా? ఎందుకంటే మనసు లేదు. మనసు అంటే మీకు అర్థమైందా? విధానం, దాన్ని పని చేయించి దాని పనితీరుని అటు ఇటు, సరే దాని పేరే బుద్ధి అని, మనసు అనేవి. బహుశా మనసు అంటే మీకు అర్థమై ఉండాలి. ఇదంతా ఆహారంతో ఏర్పడుతుంది. దీన్ని మార్చలేదు. మనసును మార్చారా రాముల వారు? కృష్ణుడు మార్చాడా? ఆంజనేయ స్వామి మార్చాడు. అందుకనే ఇప్పటికీ కూడా ఒక యోగులు ఉన్న వాళ్ళకి కోర్టు కేసులు ఉంటాయి. పెద్ద పెద్ద స్వాములు వాళ్ళు ఉన్నా కూడా, పీఠాధిపతులు కాదు, పెద్ద పెద్ద యోగులు ఉన్నా కూడా, వాళ్ళ దగ్గర చెడ్డవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ మనసును మార్చరు. వాడు తెలుసుకొని వాడు మారాలి సార్. వాళ్ళ మహత్వత ఏదైనా ఎందుకు ఇప్పుడు ఇండియా అంతా మార్చేయచ్చుగా. అంత గొప్పవాళ్ళు ఉన్నారు, లేదని కాదు, చెబుతారులేండి, అందరూ కాదు. అంత సమర్థులు ఉండి చేయని వాళ్ళు ఉన్నారు. ఏం చేయకుండా మేము సమర్థులను ఆపుతున్నాం అనేవాళ్ళు ఉంటారు. ఇది ఎప్పుడు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు మనం చెప్పట్లు నేనే చేశాను. పిల్లల్ని కనే ముందేమో మొక్కుంటాం, పిల్లలు పుట్టాక నేనే కన్నా అని చెబుతాం. ఏముంది అంటే నేనంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు ఉంది. ఈ మనస్తత్వానికి నేనని పేరు. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. నలుగురు పరిచయం అయితే సరే నా పేరు రాయండి పేపర్లో అంటాం. ఏం చేస్తాం? అదే అని ఎంత ఇస్తారండి, డబ్బులు అడుగుతాం. ఇది స్వార్థం. సత్సంగం ఇట్లా సత్సంగం కాదు, ఒక అడుగు ముందుకు పడదు. సరే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఎదురుగా పిల్లుందా పుల్లుందా చెప్పాలంటే ఎరుక చైతన్యం చాలదు, మనసు ఒకటి ఉండాలి. అక్కడ జరగాల మెకానిజం. చెప్పాగా, ఫ్యాన్ చల్లపరచదు, ఫ్రిడ్జ్ గాలిపోదు. టీవీలో కరెంట్ ఉంది, టీవీ ఉంది, చైతన్యం. కానీ టీవీ దగ్గరికి పోయి చలి పుడుతుందని కూర్చుంటే వేడి వస్తుంది అంటే అది ఓవెన్ దగ్గరికి పోయి టీవీ మాటలు రావట్లేదు, రేడియో నాది. మనసు అంటే దేనికి ఎట్లా అది వ్యక్తమయ్యే విధానం పేరే మనసు. ఇదన్నీ చేస్తుంటాయి. మనసుకు అన్నీ ఉన్నాయి. మళ్ళీ ఈ మనసు అనే దానికి అన్ని గుణాలను బాధపడుతుంది, సరిచేద్దాం అనుకుంటుంటుంది. తెలియదు. అర్థమైతే మనసు పోతుంది, అర్థం కాకపోతే మనసు అజ్ఞానంలో అలా వెళ్ళిపోతుంటుంది. అప్పుడు నీ మొదటి జన్మను నేరము నీపై ఆరోపించబడది. నీకు వ్యక్తిత్వమును కూర్చుని ఎరుక ఏమీ లేనప్పుడు నీ గురించి నీకు జ్ఞాపకం. అంటే వీరేమంటున్నారు? ఇప్పుడు మనందరికి ఎరుక ఉందా లేదా? ఉంది. మనందరికీ చైతన్యం ఉందా లేదా? మీరు చైతన్యం అంటే ఏమంటారు? ఇదే అనుకోండి, కనపడుతున్నది అనుకోండి. కనపడుతుంది ప్లస్ ఎరుక, కరెంటు ప్లస్ ఫ్యాన్ లాగా అయిందా? అయితే ఇప్పుడు మీరున్నారు, మీకు మనసు లేదనుకోండి, ఏమవుతుంది? మనసు లేదనుకోండి, జీవనం లేదు. మనసు లేకపోతే జీవనం, ఎరుక లేకపోతే, ప్రాణమే లేకపోతే ఇక మనసు దేహం ఏముంది? మనసు ఎక్కడిది? ప్రాణం ప్లస్ దేహం కలిసి మనసు అయింది. కానీ మనసు అంటూ మళ్ళీ మెకానిజం అంటే అది. ప్రాణమును దేహమునంత మాత్రాన మనసు ఉండాలని లేదు. అదొక మెకానిజం, అదొక పనితీరు కాదా? కోమలో ఉన్న వాళ్ళకి మనసు లేదా? ప్రాణం లేదా? దేహం లేదా? మనసు లేదు. నిద్రపోతున్న వాడికి దేహం లేదా? ఎరుక, మనసు లేదు. అట్లా ప్రాణం ఉంటుంది, దేహం ఉంటుంది. దేహం అంటే చైతన్యం అనుకోండి, ప్రాణం అంటే దేహాన్ని నడుపుతున్న శక్తి అనుకోండి. ఈ రెండు కలిసి ఈ రెండుకి నిర్ణయం కావాలి కదా, దాన్ని మనసు అని అంటున్నాం.
అప్పుడు చైతన్యం అంటే ఇది కూడా చైతన్యం కదులుతుంది కాబట్టి అది కనపడుతుంది. చైతన్యము మనసు దేహం ద్వారా కూడా కనపడుతుంది. ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటాం కదా, అట్లా. సరే, కాబట్టి ఇప్పుడు మీకు ఎరుకే లేదనుకోండి, మీకు మెలకువే లేదనుకోండి, నిద్రపోతున్నారు, మీరు ఆడామోగా? సరే, మీరు ఆడామోగా తెలియదు. మీ పేరు తెలియదు. మీరు మనిషి జంతువు తెలియదు. మీరు బల్సిపాడ జగేపేట తెలియదు. ఏది తెలియదు కదా. ఇది ఏది తెలియకపోతే జన్మ మాత్రమే తెలుస్తుంది. మొదటి జన్మ చివరి జన్మ వదిలిపెట్టండి, ఎరుకే లేకపోతే ఇవన్నీ ఉన్నాయా ఇది చూడండి అంటున్నా. ఒకటి దేహం అయితే చెప్పదు. మీరు ఏ ఊరు, ఇప్పుడు కనీసం ఒక ఐడి కార్డు, సెల్ ఫోన్ నెంబరు దొరికితే కానీ ఆ డిఎన్ఏతోనేదో చెబుతారు వాళ్ళకి ఫోన్ చేసి. డిఎన్ఏ తెలిసినంత మాత్రాన మీరు ఫోన్ చేసి చెబుతారా పలానా వాడు మీ అబ్బాయి పోయాడు? చెప్పలేరు కదా. ఏదో ఒక గుర్తు ఉండాల్సిందే, తప్పదు. చెప్పగలిగింది ఏదో ఒకటి ఉండాలి. సంకేతం, సాంకేతికత. మనసు అంటే ఎరుకకి చైతన్యానికి మధ్య ఉండే సాంకేతికత, టెక్నాలజీ, అది విజ్ఞానము. అదంతా అదే గురు జ్ఞాని అంటే అర్థం ఏంటంటే ఆ విజ్ఞానం తెలిసినవాడు. ఆ విజ్ఞానమే జ్ఞానం అంటే. మనసు ఏంటి, దేహం ఏంటి, ఎరుక ఏంటి. ఇప్పుడు మీకు జన్మ కారణం ఏంటి అంటే మీకు మెలకు వస్తేనే ఇవన్నీ. ముందు వాడిని కోమాలకు రానండి అంటున్నారు. వాడిని ముందు కోమా నుంచి బయటికి రారండి అనేది వెళ్తాయి. ముందు వాళ్ళు లేవనివ్వండి అనేది తెలుసుకుంటారు. పోలీస్ స్టేషన్లో దొంగ ఉన్నాయంటే చచ్చేట్టు కొట్టి కింద పడ్డాక నిజం చెప్పేంత వరకు కొడతారు. కొట్టగానే కింద పడతాడు. మళ్ళీ మెలకు వచ్చాక చెబుతావా అంటారు. చెప్పడు, మళ్ళీ కొడతారు, మళ్ళీ పడిపోతారు, మళ్ళీ లేచాక మళ్ళీ అడుగుతారు. అంటే దీని అర్థం ఏంటి చెప్పాలా? మనసు రావాలి కదా. అంటే ముందు ఎరుక రావాలి. ఎరుక, స్మృతి, తెలివిలోకి వచ్చాడంట. కోమానే అంటే తెలివిలోకి వచ్చాడంట. తెలివి అంటే స్పృహ అని వాడతారు. స్పృహలోకి వచ్చాడంట. స్పృహన్న, ఎరుకన్న, తెలివన్న, జ్ఞానం అంటారు దాన్ని. జ్ఞానం అంటే అదే, అన్ని తెలుసుకునే శక్తికి జ్ఞానం అని పేరు. కానీ ఎరుకను తెలుసుకోవటం జ్ఞానం కాదు. అర్థమైందా? నీ గురించి నీకు జ్ఞాపకం ఉండేనా? మీరు జ్ఞాపకాలు ఎప్పుడు వస్తాయి చెప్పండి? లేచాక జ్ఞాపకాలు వస్తాయి. ముందు ఎరుక రావాలి కదా. అందులోనేగా నీ జన్మలైనా 100 జన్మలైనా 1,00,000 జన్మలైనా ఈ మెలకు వస్తారు. మెలకు రావటం అంటే అర్థం ఏంటి? ఎరుక ఈ చైతన్యంతో కలిసినప్పుడు అప్పుడు మనసు అనేది ఒకటి పని చేస్తే అందులో జ్ఞాపకాలు ఉంటే అప్పుడు జన్మ ఉంది. ఎరుక ఎప్పుడు ఉంది, అనంతంగా ఉంది. పరమాత్మ అది, కృష్ణతత్వం అది, చైతన్యం అది. అక్కడ దేహం ఉండదు. అట్లా చూడండి. నీ వ్యక్తిత్వం కూర్చొని ఎరుక ఏమీ లేనప్పుడు చూడండి. ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఇట్లాంటి మాటలు ఒక జ్ఞాని చెప్పేట పుస్తకం లేదా పర్లేదులేండి, అర్థం చేసుకుంటే అండర్లైన్ చేయటం అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నీకు వ్యక్తిత్వమును కూర్చొన ఎరుక ఏమీ లేనప్పుడు. ఎరుక అంటే అర్థం ఏంటి? ఇక్కడ వివరణ ఉంది. ఇది నీకు వ్యక్తిత్వమును కూర్చొన ఎరుక ఏ లేనప్పుడు నీ గురించి నీకు జ్ఞాపకం ఉండేనా? చూడండి, ఎరుక అనే మాటకు అర్థం ఏమిటి? ఎరుక, తెలివి, తెలుసుకుంట, తెలియట, ఇదంతా ఎరుకే. అయిందా? ఇప్పుడు మీరున్నారు, మనందరం గత కొంతకాలంగా సత్సంగం చెప్పుకుంటున్నాం కదా, పోయిన వారం కూడా చెప్పుకుంటున్నాం కదా. మరి పోయిన వారానికి ఏదో చెప్పుకున్నాం. సరే, పోయిన వారం చాప్టర్ నెంబర్ ఎంత చెప్పండి?
పోయిన వారం చాప్టర్ నెంబర్ ఎంత, నేను ప్రతి వారం కూడా చెప్పేటప్పుడు ఆరంభంలో చెప్పారనుకోండి, ప్రతి వారం కూడా నేను ఆరంభంలో ఈ చాప్టర్లో ఈ పేరా అని చెబుతున్నా కదా. ఇప్పుడు మీకు ఎరుకుందా లేదా? ఉందా? ఎరుకుందా? ఉంది. చాప్టర్ అనేది ఏంటి? గతంగా చెప్పిన చాప్టర్ కూడా జ్ఞాపకమే కదా. చెప్పామా లేదు? చెబుతున్నానా లేదు? చెప్పా. అయిందే? అది జ్ఞాపకం. ఇప్పుడు మీకు ఎరుకుందా లేదా? ఉంది. పోయిన చాప్టర్ ఎంత? పోయినసారి నేను ముగించిన చాప్టర్ ఎంత చెప్పండి. జ్ఞాపకం లేదంట. ఎరుక లేదా? మీకు జ్ఞాపకం లేదా? ఏ జ్ఞాపకం లేదు? జ్ఞాపకమే లేదా? ఆ చాప్టర్ జ్ఞాపకం లేదు. ఇప్పుడు మీకు ఎరుక ఉంది కానీ జ్ఞాపకం లేదు. అట్లానే మీకు వ్యక్తిత్వం గురించి జ్ఞాపకము అంటే ఎరుక అనే మాటను అర్థం. ఎరుక అంటే దాని గురించి తెలియట. దేని గురించి అయితే అడుగుతున్నారో దాని గురించి తెలియట అనేది ఉంది. తెలియటం ఉంది, తెలియటం అనేది ఉంది. దాని గురించి ఎరుకని అనేక క్షేత్రాల్లో వాడుతున్నారు. ఇప్పుడు మీ జ్ఞాపకం మీద మీ ఎరుక లేదనుకోండి, మీ జ్ఞాపకం మీకు తెలియట్లేదు అనుకోండి. ఇప్పుడు జ్ఞాపకం లేకపోతే ఏమవుతుంది? లేనట్టేగా. పోనీ ఇప్పుడు అందాకెందుకు? ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఎరుకుందా లేదా? మొన్న ఏం తిన్నారో చెప్పండి. తినలేదా? తిన్నారుగా. ఏం తిన్నారు చెప్పండి. ఎరుక లేదా? ఉంది. పోనీ జ్ఞాపకం లేదా? ఉంది. జ్ఞాపకం కూడా ఉంది, కానీ మొన్న ఏం తిన్నామో జ్ఞాపకం లేదు. పోనీ మొన్న తినేటప్పుడు ఎరుక లేదా? మొన్న తిన్నప్పుడు జ్ఞాపకం లేదా? ఇవాళ లేదు. ఎరుక అంటే అర్థమైందా? ఎరుక అంటే జ్ఞాపకాన్ని చూడవచ్చు, ఎరుక ప్రస్తుతాన్ని చూడవచ్చు, ప్రస్తుతం భవిష్యత్తును కూడా ఏదన్నా ఎరుక ఉండాలి. మీకు ఎరుక అంటే అర్థమైందా? తెలుసుకునే శక్తి. ఎరుకంటే తెలియటం. అయిందండి. ఇక్కడ ఎంత అద్భుతమైన మాట అండి. నీకు వ్యక్తిత్వమును గురించి ఇప్పుడు మీరెవరు చెప్పండి? మీరెవరు? లింగం. మీ లింగం ఏంటి? చైతన్య లింగం. ఆడవాళ్ళు. మీరు ఒకళ్ళు ఆడవాళ్ళ చేతి. వ్యక్తిత్వం అంటే ఏం చెప్పండి? మీరు, మీ ఇల్లు, మీ వాకిలి. ఇప్పుడు ఎరుక ఈ ప్రస్తుతం గురించి, ఈ బయోడేటా గురించి ఎరుక లేదనుకోండి, అప్పుడు ఏం చెప్పగలుగుతారు మీరు? ఇంకా జన్మ ఉంటుందా? జన్మ అంటే ఏంటి? వ్యక్తిత్వం కాక. ఇది మీరు ఒకవేళ నీసహస్థితిలో ఉండే పుస్తకం చదివి ఉంటే, ఇవన్నీ భగవాన్ కాదండి, ఇవన్నీ మనం చెప్పుకున్నది. ఎంత శ్రద్ధగా వింటున్నాం, ఎంత శ్రద్ధ పెట్టాం, ఎంత బాగా అర్థమైంది అన్నదే మనం ఒక అడుగు ముందు అడుగు అంటే ప్రగతి పదం. జ్ఞానం, అభివృద్ధి అంటే అదే. వ్యక్తిత్వము అంటే ఏం చెప్పండి మీరు? ఇక్కడ 2 పదాలు వాడారైనా. నీకు వ్యక్తిత్వమును గూర్చిన ఎరుక ఏమీ లేదు. ఎరుక అంటే అర్థం ఏంటి? అది తెలియనప్పుడు. ఎరుక అంటే ఇప్పుడు చెబుతా. ఎరుక అంటే ఏం చెప్పండి? ఇప్పుడు మీకు నేను తెలుస్తున్నానా? తెలియట్లే. ఇదేంటి? ఎరుక. మీ వెనక ఏముందో చెప్పండి. ఇప్పుడు మీకు ఎగ్జాక్ట్గా వెనక ఎవరు కూర్చున్నారు ఆ ద్వారంలో చెప్పండి. ఎరుక లేదు. జ్ఞాపకం కాదు. ఎరుక లేదు, తెలియట్లేదు. ఎరుక అంటే ఏంటి? ఇప్పుడు మీకు అది తెలియట్లేదు, కానీ అది తెలియట్లేదని తెలుసు. ఎరుకంటే కూడా తెలుసు. ఎరుకంటే అంటే అది తెలియటమే కదా. ఇది తెలియట్లేదని చెప్పడం కూడా తెలియటమే. ఎరుక అంటేనే తెలియటం. మీకు అర్థం? ఎరుక ఇప్పుడు మీకు ఉందా లేదా? తెలిసిందా? ఎరుక అంటే ఏమిటో? మీ వెనక ఎవరు కూర్చున్నారు? రాజుగారు. తెలియదు. ఎరుక లేదు. ఎరుక లేదు అంటే తెలియదు అని అర్థం. కానీ ఎరుక లేదా? మీకు ఉంది. తెలియదని చెబుతున్నారుగా. ఆ తెలియనంత మాత్రం ఎరుక లేదని కాదు, ఇది తెలిసినంత మాత్రానే ఎరుక ఉంది అని కాదు. అలానే ఇప్పుడు ఇది వ్యక్తిత్వం అంటే నేను అమ్మాయిని, నేను అబ్బాయిని, నేను ఫలానా అనే విషయం గురించి, ఆ జ్ఞాపకం గురించి తెలిసి ఉంటే దాన్ని ఏమన్నారు? జన్మ అన్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు మొన్న ఎవరో చెబుతున్నారు, ఒక అల్జీమర్స్ వాళ్ళు ఉన్నారు, జ్ఞాపకం ఉండదు వాళ్ళకి. వాళ్ళు అప్పుడే వచ్చారు చాలా కాలం తర్వాత. సరే ఊరికి అడిగారు వాళ్ళ భార్య, ఏమండి ఇది గుర్తుపట్టారా? అట్నంటావేంటి? నువ్వు గుర్తుపట్టకపోవటం ఏంటి? ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు కానీ వాడు అప్పుడే వచ్చారు. ఇప్పుడు ఏది లేదు వాళ్ళకి.
వ్యక్తి అనే దాని మీద ఎరుక, ఆ జ్ఞాపకమే పోయింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు మీరు అమ్మాయి అని మీకు తెలియదు అనుకోండి, తెలియకపోవటం వేరు, మర్చిపోవటం వేరు. ఇప్పుడు అమ్మాయిని అబ్బాయినని చంటి పిల్లకి తెలుస్తుందా? మీకు తెలుస్తుంది కదా. సపోజ్ తెలియలేదు అనుకోండి, అప్పుడు ఇక జన్మ అంటారా? వ్యక్తిత్వం అని దేన్ని అంటారు? బాగా దీని మీద ఇంటికి వెళ్ళి మీరు దీని మీద కూర్చొని ఒక గంట కేటాయించాలండి. ఇక్కడ మర్చిపోవటం కాదు, ఇక్కడికి వచ్చి కబుర్లు చెప్పుకోవటం కాదు. ఇంటికి వెళ్ళి పిల్లలు కాదు, పెద్దవాళ్ళు, దీని మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే ఇంటికి వెళ్ళి వ్యక్తిత్వము అంటే ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎప్పుడో అదే సమస్త జ్ఞాపకము. ఈ ఎరుక దాంతో సంబంధం ఉంటేనే మీరు జన్మ గురించి మాట్లాడతారు. లేకపోతే జన్మ ఏమిటి చెప్పండి? ఒక మాట చెబుతారు. నేనేం తిన్నారు చెప్పండి? నేను మధ్యాహ్నం అన్నంలో తిన్నారా తినలేదా? సరే చెప్పలే, అయిందా? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బల్చిపాడులో ఉన్నారు, గురుధామంలో ఉన్నారు. ఇప్పుడు ఎరుక ఉంది కదా, ఇదే ఎరుక కదా, ఇదే వ్యక్తిత్వం అంటే. ఎంత సింపుల్గా ఇదే వ్యక్తిత్వము అంటే. సపోజ్ ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మీకు తెలియట్లేదు అనుకోండి, అప్పుడు ఇదే తెలియనప్పుడు ఇక జన్మ చెబుతారా? ఇప్పుడు ఇది దేని మీద ఆధారపడది? ఒకటి జ్ఞాపకము, రెండు ఎరుక. ఎరుకకి ఇది లేకపోతే ఇక జన్మ అనేది ఉందా? ఇప్పుడు మీరు జన్మ లేదని దేంతో చెబుతారు? జ్ఞాపకానితో చెప్పటం కానీ ఎరుకకు సంబంధించిన విషయం కాదు. ఎరుక ఎప్పుడూ ఉంటుంది. ఒక జ్ఞాపకం, ఇప్పుడు మీ సెల్ ఫోన్లు ఉన్నాయండి, మీ అందరి దగ్గర ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ మారుస్తున్నారు. సెల్ ఫోన్ మారేటప్పుడు ఏం చేస్తారు? అందులో ఉన్న డేటా అంతా వేరే దాంట్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అందులో చిప్పులో కొన్ని ఉంటాయి, ఇన్స్ట్రుమెంట్లో కొన్ని ఉంటాయి. ఇన్స్ట్రుమెంట్లోవి మీకు రికార్డు, దాంట్లోకి డేటా ఎంటర్ అవ్వదు, చిప్లోదే ఎంటర్ అవుతారు. ఇన్స్ట్రుమెంట్లోవి కూడా డేటా ఉంటుంది కదా, మీ పేర్లు కానీ అవి ఇవే ఉంటాయి కదా, అందరికీ తెలిసిన విషయం ఇది. అట్లానే వ్యక్తిత్వము అనే జ్ఞాపకము దీనికి సంబంధించింది. ఎరుకుంది కానీ అది లేదనుకోండి, ఆ కనెక్షన్ పోయిందనుకోండి, అప్పుడు మీరు ఎటువంటి వాళ్ళు అంటే మీకు జన్మ ఉందా లేదా చెప్పగలరా? మీరు నిన్న తిన్న కూరే చెప్పలేకపోతున్నారు, ఇంకా జన్మ ఏం చెబుతాం? సరే చెప్పలేము. సపోజ్ ఇప్పుడు ఇది కూడా లేదనుకోండి, ఆ విధానం మనసు అనేది లేదనుకోండి, ఎరుకు. ఇదంతా మనసు అంటే జ్ఞాపకము. మనసు అంటే ఏంటి? జ్ఞాపకము. చెబుతా చూడండి. మనసు అనే మాటకు అర్థం ఏంటంటే ఈ పనితీరుకి ఇప్పుడు సెల్ ఫోన్ అంటే ఏంటి చెప్పండి? మీరు ఒక నెంబర్ నోట్ చేసుకోవాలి, రికార్డ్ అయి ఉండాలి, మెమరీ ఉండాలి. అట్లానే ఫోన్ చేయగలిగితే వెళ్ళి ఉండాలి, ఫోన్ వస్తే తీసుకోగలిగి ఉండాలి, ఇంతే కదా. డిస్ప్లే అవ్వాలి, ఎరేజ్ చేస్తే పోవాలి. మీరు దాంట్లో నోట్ చేసి దాన్ని ఏమంటారు? ఎంటర్ చేసుకుంటే దాన్ని ఎంటర్ అవ్వాలి. ఇదంతా కలిపి సెల్ ఫోన్ కాదా? ఆ మెకానిజానికి. అట్లనే ఇక్కడ కూడా దానికి మనసు అని పేరు. ఎరుక ఉండి చైతన్యం ఉండి ఈ విధానం ఉంటే మనసు అని పేరు. ఇప్పుడు మనసు అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇది మనసు అంటే. ఈ నాలుగు కలిపి మనసు అని పేరు. బుద్ధి, చిత్తము, అహంకారము కలిపి మనసు అంటే. మీరు నాకు తెలియాలి, గ్రహించాలి. ఫస్ట్ గ్రహించిన తర్వాత ఎవరో తెలియాలి అంటే జ్ఞాపకం పనిచేయాలి, అంటే చిత్తమే. అది చిత్తం పనిచేస్తుంటేనే మీరెవరో నేను గుర్తుపడతా, లేక పనిచేయను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు ఎంటర్ చేసుకోవాలనేమో ఎవరికి చేస్తారు? ఫోను. సపోజ్ ఏదైనా రింగ్ అయితే ఆ పేరు కనపడదు మీకు, లేనప్పుడు రాదు కదా. వాడి దగ్గర నెంబర్ లేదా మీకు చేస్తారా? ఇదంతా కలిపి మనసే. అది దాని మనసు. సెల్ ఫోన్కు ఉండే మనసు మెకానిజం. అది మెకానిజం. టెక్నాలజీ వేరు, మెకానిజం వేరు. అందులో ఉండే సాంకేతికత. ఈ మనసుకు ఒక సాంకేతికత ఉంది. ఇప్పుడు చూడండి, వాణి గారు అంటున్నాను నేను. ముందు చూడగానే కనపడింది, గ్రహించా. వాణి గారు అంటున్నా, ఆ చిత్తము. ఆ తర్వాత ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, బుద్ధి. ఇప్పుడు మీరు కనపడ్డారనుకోండి, ఏమండి మరి ఇంటికి వెళ్ళండి అని అన్నాం కదా. ఎప్పుడు వెళ్తారండి, ఎప్పుడు వస్తారండి, ఎప్పుడు వచ్చారండి అని అడుగుతాం.
అది చిత్తం అంటే మళ్ళా జ్ఞాపకం కూడా ఎవరిని పెడితే వాళ్ళని దాని లోపల రాని బెడ్రూమ్లో కలిసి అంటారు మెంటిగా మరి అది బుద్ధి కూడా ఉండదని బుద్ధి అన్నారు. ఇదంతా మనసు యొక్క పనితీరే, సాంకేతికత. ఎంత గొప్పదండి అసలు అది. ఇందులో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ మనసు అనే విధానంలో ఎరుక ఉండాలి కంపల్సరిగా. ఎరుకకి ఇప్పుడు చైతన్యము అంటే ఇన్స్ట్రుమెంటు ఉండాలి. ఏమండి, మీకు స్క్రీన్ లేకుండా అంటే ఇప్పుడు పైన బటన్స్ గిటన్స్ ఏమీ లేకుండా లోపల బాడీ ఒకటి మీకు సెల్ ఫోన్ ఇచ్చారనుకోండి, మీరు ఆపరేట్ చేయగలుగుతారు, అట్లానే చైతన్యం ఉండాలి, ఎరుక ఉండాలి. ఈ విధానంలో ముఖ్యంగా అతి ముఖ్యమైనది చిత్తము అంటే జ్ఞాపకము. అందులోనే అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎరుకకి సపోజ్ ఈ చిత్తం అనేది పనిచేయట్లేదు అనుకున్నప్పుడు పరిస్థితి ఏంటి చెప్పండి. మీరు జన్మ చెబుతారు, అసలు ఏది చెప్పలేరు మీరు, జన్మ దాకెందుకు, ఇప్పుడు ఉన్నారా లేదా అంటే చూస్తా, ఎవరు నేనెవరు చూస్తా, మీరెవరు అటు చూస్తా. చిత్తం పోయిన తర్వాత, మెకానిజం పోయిన తర్వాత, మనసు పోయిన తర్వాత ఎరుక బాగానే ఉంది. అసలు ఎరుక లేకపోతే మీరు ఎందుకు అడుగుతారు, వాడు చైతన్యం లేకపోతే ఎందుకు అడుగుతారు? మీరు ప్రశ్నిస్తుంది చిత్తాన్ని ప్రశ్నిస్తున్నావు, నన్ను గుర్తుపెట్టారు. నువ్వెందుకు తెలియదు, మా అబ్బాయివే కదా నువ్వు, వాడెందుకు తెలియదు, మనవాడే కదా, పోయినసారి డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడు కదా. ఇదంతా ఈ ఒక్కటి వ్యక్తిత్వం అంతా ఎక్కడ రికార్డ్ అయింది, మనసులోనే. మనసు అనే ఒక చిన్న ఆ ఇన్స్ట్రుమెంట్ పనిచేయకపోతే ఇంకా జన్మ ఏదో ఉందా, ఇది అడుగుతున్నారండి. మీరు ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్ళి ఊరికే ఒక గంట రేపు రాత్రో దీని గురించి మీరు విచారించకపోతే ఈ కథ అయిపోదు. మళ్ళీ వచ్చే నెలకి రేపు వచ్చే వారానికి ఈ మళ్ళీ కొత్త. అందుకే ఎన్నాళ్ళైనా మనం ముందుకు వెళ్ళలేం. ఇప్పుడు ఈ విన్న పాఠాన్ని మీరు నిజమే చిత్తం పది, ఇప్పుడు నేను అన్నీ మర్చిపోతా, అప్పుడు ఏంటి, సరే అన్నీ మర్చిపోయారు, మీరున్నట్టు మీకు తెలుస్తుందా? ఎరుకకి మీరున్నట్టు మీకు తెలియటం కూడా చిత్తంలో భాగమే. మీరున్నట్టు మీకు తెలియటం కూడా చిత్తులో భాగమే. జ్ఞాపకం అంటే అది కూడా జ్ఞాపకంలో. జ్ఞాపకం యొక్క పనితీరు చాలా గొప్పదండి. మీకు అర్థమవుతుందా? మీరు అల్జీమర్స్ వాళ్ళని చూడండి తెలుస్తుంది, ఆటిజం వాళ్ళని చూడండి, వాళ్ళకి అదే అంతే అంటారు, అయిపోయింది అంటూ. దానికి చూడండి, నీకు వ్యక్తిత్వం కూర్చున్న ఎరుక ఎరుక అనే మాటకు అర్థం ఏంటంటే, ఎరుక లేనప్పుడు అనే మాటకు అర్థం ఎరుకకి జ్ఞాపకం పనిచేయనప్పుడు. ఎరుక ఉంటుంది, దాని ప్రకాశంగానే దాంతో సంబంధం తెగిపోయినప్పుడు. అదేంటి, ఇంట్లో డిస్కనెక్ట్ అయింది అంటారు, ఉంది అది డిస్కనెక్ట్ అయిందండి అంటారు. ఒకవేళ మీ వ్యక్తిత్వంతో మీ ఎరుకకి డిస్కనెక్ట్ అయిపోతే, ఇది మీరనే మాటలో నీకు వ్యక్తిత్వం కూర్చున్న ఎరుక లేనప్పుడు అంటే ఇరుకుపోయినప్పుడు కాదు, దాంతో సంబంధం తెగినప్పుడు. అది మరణంలో నిద్రలో కాకుండా ఇప్పుడు కూడా జ్ఞాపకం పోతే కూడా ఉంటుంది, జబ్బులో కూడా పోతుంది. ఇప్పుడే ఆలోచించుకోండి ఆ విధానాన్ని. మీరు ఆలోచించలేరు ఆ విధానాన్ని. ఒకవేళ మర్చిపోతే, ఇప్పుడు మీరు చూడండి, మీరు మర్చిపోయారు, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మీ అడ్రస్ మీరు మర్చిపోయారు. అప్పుడు నిన్ననే జరిగింది, ఒకళ్ళకి వాళ్ళు బట్టలు మార్చుకుందామని వెళ్ళారు ఒక చోటకి. ఆ రూమ్లోకి వెళ్ళగానే ఎక్కడికి వచ్చారో, ఎందుకు వచ్చారో, ఎక్కడున్నారో కూడా తెలియదు. ఇక ఎటు వెళ్ళకుండా కూర్చున్నారు అంతే. మళ్ళీ వాళ్ళు ఎవరో వెతుక్కుంటూ వచ్చి చివరికి తెలుసుకొని తీసుకెళ్ళిపోయారు. అది వ్యక్తిత్వం పోయాక ఇంకేముంది జన్మ. ఇప్పుడు వాళ్ళని పోయి మీ జన్మ ఏమిటి, మీరు ఎవరంటే ఏం చెబుతారు చెప్పండి? జన్మంతా దీందే, ఎరుకది కాదని. ఎరుకకి వ్యక్తిత్వం ఎరుకపోయినప్పుడు మీకు అర్థం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారుగా బలుచుకోవాళ్ళు, ఒక క్షణం ఎక్కడున్నారో మర్చిపోతే మీరు ఎటు వెళ్తారో చెప్పండి. మర్చిపోతే ఊహించండి, అట్లీస్ట్ ఊహించండి అంటున్నారు. అంటూ నీ గురించి నీకు జ్ఞాపకం ఉండేనా, వ్యక్తమైనటువంటిది కనిపించవలననే దానికి ఏదో ఒక భౌతిక వస్తువు యొక్క ఆధారము కానిది. ఇంకా గంభీరమైన విషయాలు చెబుతున్నారు. బాగా వచ్చేవారని చెప్పుకుందాం. ఉంటే కొంత ఎక్సర్సైజ్ చెయ్యండి, ఇంటికి వెళ్ళి దీని మీద విచారణ చేయ. ఒట్టిగా విని వెళ్తామండి, ఇట్టనే ఉంటామండి, మేము మానవండి అనుకుంటే అటెన్షన్ పెడితేనే జ్ఞానం. లైక్ కొట్టడం అంటే అర్థం ఏంటి, మీ హృదయంలో పరుచుకొని ఈ మొత్తాన్ని మీరు ఒకసారి లైక్ ఎవరు కొడతారు? లైక్లు కొట్టడం కాదు,
కామెంట్స్ కాదు. తేలిగ్గా తీసుకుంటే ఇది ఊరికే టైంపాస్ కోసం అయ్యేది కాదమ్మా ఈ వ్యవహారం అంతా. ఇదేమో హోమియో మందు కాదు, ఇది ఏమీ మాయమంత్రం లేదు, ప్రాక్టికల్స్ ఇవన్నీ కూడా. ఊరికే వింటామండి, ఇవి అయిపోయింది ఆదివారం దాకా, మళ్ళా కదా అబ్బా అని అంటే అది అవ్వదు. మీరు ఒక జ్ఞాపకం పోతే మీ పరిస్థితి ఏంటో ఊహించండి ఒకసారి. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో మర్చిపోతే మీ పరిస్థితి. వ్యక్తిత్వం పోయాక అసలు వ్యక్తిత్వమే పోతే, ఎరుకకి వ్యక్తిత్వంతో డీలింక్ అయితే ఏంటి పరిస్థితి? ఎరుక ఉండి వ్యక్తిత్వం అనే దాంతో డీలింక్ అయితే మీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఊహించలేరా? ఇది బుద్ధి వికాసం, జ్ఞానము అంటే. ఇది కూడా ఇచ్చాడు పరమాత్మ మీకు. ఉండగానే, బతికుండగానే, ఈ సుఖంలో ఉండగానే, కష్టాలు సుఖాలు ఉండగానే దీన్ని అర్థం చేసుకునే అవకాశం కూడా ఇచ్చాడు. దాని పేరే జ్ఞానం అంటే. ఇవి మీ జ్ఞానం వస్తే మీకు కష్టాలు తీరో, అప్పులు తీరో. ఏదో పూజలు చేసినంత మాత్రం ఏదో అవుతుందో అవదో ఎవరు తెలియదు నాకు. మూఢనమ్మకాలు ఎక్కడో చోట భయం పోవాలి. భయం అంటే అర్థం ఏమిటి? ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావాలి, సెంటిమెంట్స్ కాదు. ఎవరైతే మీకు ఉన్నది ఉన్నట్టుగా చెబుతారో వాడే సద్గురువు, వాడే పండు అని చెప్పినట్టుగా మిమ్మల్ని భ్రమంలో నెట్టం కాదు. నన్ను నమ్ముకోండి మీ జీవితాలు మారిపోతాయి. గురువు గారు ఎప్పుడు చెప్పదట్లా, చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఏగతికి దీంతో నుంచి బయటికి రావాలి. మీరు మీ వ్యక్తిత్వంలోంచి డీలింక్ అవ్వాలి. డీరైలేంటారా మిమ్మల్ని ఎంతో కొంత అహంలోకి నెడితే ఏమైతే? మీరు పూజ చేయండి 10 రోజులు అన్నారు అనుకోండి, పర్లేదు, చెడ్డదేం కాదు దానివల్ల. కానీ అర్థం చేసుకొని చేస్తే, అర్థం చేసుకోకుండా చేస్తే ఏమవుతుంది అంటే ఏదో ప్రమాదమే. కలుపు పెరుగుతుంది. కలుపు పెరగకూడదు. గురువు ఎప్పుడు కలుపు తీసేయాలి. మరి గురువు అనే విలువ రావాలి కదా. వాడి గురువు, వాడి సమర్థుడు అనే విలువ మనకు వస్తే కదా ముందు వాడికి విలువిస్తాం, వాడిని గౌరవిస్తాం. చచ్చిపోయిన వాళ్ళని అదే శ్రీకృష్ణమూర్తి గారు అన్నారు, ఉనికిలో ఉన్న వాళ్ళని మర్చిపోతారు, దేన్నో ఆరాధిస్తారు. ఈ భ్రమలో భాగమే. మీకు ఉపయోగపడు. ఇప్పుడు మీ ఇంట్లో మీ బామ్మో మీ నాయనమో ఉన్నారు, బాగా వాళ్ళు లౌక్యం తెలిసిన వాళ్ళు, జీవితం ఎరిగిన వాళ్ళు. వాళ్ళని వినకుండా మేము ఎక్కడ ప్రవచనానికి వెళ్తామంటే పెద్ద ప్రయోజనం లేదని చెబుతున్నాను. మీకు బాగా అర్థం చేసుకోండి. మీ ఇంట్లో మీ బామ్మో మీ నాయనమ్మో మీ పెద్దవాళ్ళు ఎవరో ఉంటే వాళ్ళని కాదని ఏవో పుస్తకాలు ప్రవచనాలు వింటామంటే ప్రయోజనం లేదు అంటున్నాను. ఉన్నదాన్ని వాడుకోనప్పుడు లేని దాన్ని మీరు వాడుకోవటం ఎలా సాధ్యం? మీకు బ్యాంకులో డబ్బులు లేవు, క్రెడిట్ కార్డు ఎట్లా వాడుకుంటారు? డెబిట్ కార్డు ఎట్లా వాడుకుంటారు? ఉన్నదాన్ని వాడుకోవటం అర్థం చేసుకోండి. ఇది గురువు నేర్పేది. ఉన్నదాన్ని వాడుకోండి. మీరు ప్రత్యక్షంగా ఉనికిలో ఉన్న వాళ్ళని అర్థం చేసుకోండి. లేని వాళ్ళని ఎన్నాళ్ళు ఆరాధిస్తారు? ఉన్న కృష్ణుడిని అర్థం చేసుకోకుండా పోయిన కృష్ణుడిని పట్టుకొని పాదాలు పట్టుకొని ఎన్నాళ్ళు ఏడుస్తామంటే అది కాదని కృష్ణుడు చెబుతుంటే, నేను కృష్ణుడు కాదురా బాబు, మీరు అనుకునే కృష్ణుడు నేను ఇది కాదని గురువు గారు చెప్పారు, పరమాత్మ కృష్ణ భగవానుడు చెప్పాడు, రాముడు చెప్పాడు. అది విన్నాం. రాముడు చెబితేనే వినట్లేదు. ఎక్కడ చెబుతాను నేను అది కాదు అని చెబుతున్నాడు. ఇప్పుడు నేను కూడా పొడి మాటల్లో మీకు చెప్పొచ్చు. ఆదివారం సత్సంగం అంతా ఇది ఒక మాటలో చెప్పొచ్చు, ఇవాళ సత్సంగం అంతా ఒక మాటలో చెప్పొచ్చు. మీకు ఏమర్థం కాదు, అదేమర్థం అవుతుంది. ఇప్పుడు నేను ఇవాళ లైన్ చదివా, ఏం చెబుతున్నారు చూడండి. ఇదే చెబుతా. నీకు వ్యక్తిత్వం కూర్చున్న ఎరుక ఏమీ లేనప్పుడు నీ గురించి నీకు జ్ఞాపకం ఉండేనా? ఈ మాట వాళ్ళు చెప్పారు. పోనీ మీరే అర్థం చేసుకోండి, ఏమర్థం అవుతుంది. ఎరుకకి సంబంధమైన ఆ వర్తమాన స్థితితో సంబంధం పోయినప్పుడు మీకు జన్మ గురించి ఏం చెబుతారు? ఎక్కడున్నారు మీరు అని అంటారు. ఏ పాఠాలు చెప్పేటప్పుడు టీచరు ఎక్కడున్నావు అని అంటారు. ఈ వ్యక్తిత్వంతో సంబంధం పోయినప్పుడు చైతన్యం ఉంది, ఎరుక ఉంది. ఎరుక దాంతో డీలింక్ అయింది అనుకోండి. ఒక్కసారి మీరు ఊహించండి, ఇదే జ్ఞానం అంటే. ఇవే టెక్నిక్స్ ఏమీ లేవు ఇందులో. టెక్నిక్స్ ఏముంది? ఫ్రిడ్జ్ మీద పెట్టి చల్లగాలి రావట్లేదండి, ఫ్యాన్ మీద పెట్టి మా గ్లాస్ చల్లబడి, కరెంటు ఉంది, ఫ్యాన్ ఉందండి అన్ని చల్లబడట్లేదు, ఫ్రిడ్జ్ చాలాసేపు పెట్టాం మేము, సీసా చాలాసేపు పెట్టామండి ఫ్యాన్ మీద, అయినా చల్లబడలేదా? ఒక మాటలో చెప్పొచ్చు మీకు. నేను కూడా పెద్ద లోతైన మాటలు వాడతాను, ఉపయోగం ఏముంటాయి. మీరు అదే అంటాను. ఏమర్థం అవుతుంది మీకు? మీరే అంటున్నాను నేను. ఏమర్థం అవుతుంది చెప్పొచ్చు, అట్లా కూడా చెప్పొచ్చు.
అవి లోతైన మాటలు కాదండి. ఒక్కసారే ఈత రాని వాడిని అడవులకి తీసుకెళ్తే రాదు, పైన వాడు ఉండలేడు. ఈత నేర్పాలి. ఈత నేర్పాక అడుక్కి వెళ్తాడు, పైకి వస్తాడు. అది కానీ వాడు ఊరికే పొడి పొడి మాటల్లో నువ్వు నేను, నేనే నువ్వు, నువ్వే నేను అన్న అయితే ఏంటి? ఈ జీవన తరంగాలలో, ఆ దేవుని చదరంగాల్లో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకు బంధము? కడుపు చించుకు పుట్టిందొకడు, కాటికి నిన్ను మోసేదొకడు, ఆపై నీతో వచ్చేదొకడు. భుజం మార్చుకోమంటుంది, నీ రుణం తీర్చుకోమంటుంది. అంటే అర్థం ఏంటి అంటే, ఒక కొడుకు ఆ పేటిక శవపేటిక మోయటం గురించి కాదు ఆయన చెప్పింది ఆత్రేయ గారు. మీరైనా ఇవాళ ఈ సంఘంలో ఇంతమంది ఉన్నామంటే ఒకడికొకడు భుజాలు మార్చుకోకపోతే అసలు ఉనికి లేదండి. మాకు అది అంత గొప్పగా రాశారు ఆయన పాట. నీ భుజం మార్చుకోమంటుంది, నీ రుణం తీర్చుకోము. భుజం మార్చుకోవటం అంటే వాళ్ళకి వీళ్ళు చేయి అందిస్తారు, వీళ్ళకి ఇప్పుడు ఈ ఒంటి మీద బట్ట ఎవరో కుట్టారు, ఈ క్రాఫ్ ఎవరో చేశారు, ఈ శరీరం ఇట్లా మాట్లాడుతుందంటే అన్నం ఎవరో పెట్టారు, మందులు ఎవరో ఇస్తున్నారు. ఏది నా సొంతం అండి? ఇది భుజాలు మార్చుకోవటం అంటే, భుజం మార్చుకోవటం అంటే ఒక శవపేటికి పోయటం కాదు. నేను ఆ పాట వింటుంటే నాకు ఎంత బాగా రాశారు ఆయన ఆత్రేయ గారు. ఎవరికి ఎవరు సొంతమో, ఎంతవరకు బంధమో, రుణం తీర్చుకోమంటుంది. మనం అందరం అదే చేస్తున్నాం. మనందరం కూడా భుజాలు మార్చుకుంటున్నాం, శవపేటికలు కాదు. ఈ జీవన యాత్ర అనే ఆ పేటికను మోయటంలో మనందరం కూడా ఒకళ్ళు మార్చుకోబట్టి ఈ మాత్రం భర్తకి భార్య, భార్యకి భర్త, అమ్మ నాన్న, తాత నాయనమ్మ, స్నేహం ఎవరు లేకుండా, ఏది లేకుండా మనం మోసం చేసుకుంటాం. ఆ పాట గొప్పతనం చాలా ఉందండి. అది ఆ పాట ఒక కృష్ణనాథ్ గారిని ఉద్దేశించి కేవలం శవయాత్రకు సంబంధించిన పాట కాదని బాగా గుర్తుపెట్టుకో. పక్కింట్లో ఎవరో ఏదో అయిందంటే వస్తున్నామని అంటారు. అదే భుజం మార్చుకోవటం అంటే జీవనయాత్రలో. నిన్న ఆ పిల్ల ఆ అరుస్తుందంటే చచ్చేట్టు, ఆ పిల్లవాడు చంపుతుంటే పక్కనే ఉన్నారు, విన్నామండి, అరుపులు అన్నారు. భుజం మార్చుకోలే. మా నిజం మారట్లేదు. ఇది నిజం. మారాలండి, మనందరం మారాలి. కొంత వినయం పెరగాలండి, బాగా అటెన్షన్ పెరగాలి. ఇట్లనే ఉంటాం మేము, ఏదో వింటామండి. నమస్కారాలు ఎవరికి కావాలండి? నమస్కారాలు హృదయంలోంచి రావాలి, కోర్లోంచి రావాలి. ఒక్కసారి వ్యక్తిత్వం పోతే జన్మలు ఎందుకండి? ఏం చేస్తారు మీ జన్మ? ఈ జన్మ మాత్రం ఏం చేస్తాం భుజం మార్చుకోకపోతే? 10 బావైంది. ఇంకా చాలా లోతైన విషయాల్లోకి వెళ్తున్నారు నిసర్గదత్త మహారాజు. వచ్చేవన్నీ గంభీరమైన విషయాలు. మీరు ప్రిపేర్ లేకపోతే మాత్రం ఫెయిల్ అయిపోతారు. మీకు ఇష్టం చెబుతున్నాను. ఇట్లా ఎన్నేళ్ళు విన్నా ఉపయోగం లేదు. పాపం ఎక్కడి నుంచో వచ్చారు, నల్గొండ నుంచి, మీరు ఎలాగో కరీంనగర్ నుంచి వస్తారు. అట్లా కాదు కదా. ఇదేం పరీక్ష స్కూల్ పాఠాలు కాదమ్మా ఇవి. ఈ క్షణమే మీకు అర్థం కావాలి. వ్యక్తిత్వం అది అవును నిజమే. ఇప్పుడు నేను మర్చిపోయా. ఏంటి నా పరిస్థితి? జన్మ ఉందా? జ్ఞానం ఉందా? ఎరుకుంది. ఎరుకు లేదని అంటలేదు. చైతన్యం కూడా ఉంది, బాగానే ఉంది. ఎక్కడో డీలింక్ అయ్యింది. ఆ డీలింక్ అర్థం చేసుకుంటే జ్ఞానాభివృద్ధి అవుతుంది. ఇవి విట్టనే ఉంటాయి. మీరు ఇది విన్నారనుకోండి, మీ సంసారాల్లో మార్పులు రావు, కానీ ఒక అద్భుతమైన శాంతి వస్తుంది. జీవితాలు మారిపోతాయి, సమాజం మారిపోతుంది, దేశం మారిపోతుంది. ఈ మనలో వచ్చిన ఈ మార్పు. అలా మార్పు రాకపోతే మాత్రం వారం ఏదో ప్రసాదం మారుస్తారు, శనగలు పెడతారు, ఏదో అటుకులు పెడతారు. గురువు ఎక్కడ కనపడితే కనపడకపోతే కదా నమస్కారం. కనపడితే నమస్కారం కాదు, గురువు కనపడకపోతే కదా మీరు నమస్కారం పెట్టకుండా. ఎంత అలవాటు అవ్వాలి. యజ్ఞం అది గురువు అనే మాటకి. సామాన్యమైన విషయం కాదు. ఇది అహంకారంలోకి నెట్టడం కాదు, ఉన్న బాధలు తీసివేయటం కూడా కాదు. జ్ఞానం అంటేనే అదే చెప్పారు. వాళ్ళ ఎసెన్స్ ఏమిటి అంటే, కృష్ణుడు వచ్చినా రాముడు వచ్చినా ఏమీ మార్చలేదు వాళ్ళు. రావణాసుడితోనే వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇక ముందు ఇట్లా జరగటం సృష్టిని ఉపసంహరించుకోవచ్చు కదా. అదే అర్థం చేసుకోండి. నమస్కారం. థ్యాంక్ యూ.